హ్యాపీ ఈవినింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ స్వాగతం. ఇవాళ మనం పత్రిజీ సార్ గారి బర్త్డే ఉత్సవాలు చేసుకోబోతున్నాము. ధ్యానం చేయటం వల్ల మన జీవితం ప్రతిరోజు ఒక ఉత్సవంగా ఉంటుంది అనేసి ఆయన ఒక ఎగ్జాంపుల్ లాగా తను చేస్తూ తన దారిలో అందరినీ నడిపించాలి అనే ఒక తపనతో స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం అని చెప్పొచ్చు. ఎంతో గొప్పది. మనం ఈ అనుభవాలు మనందరం ఎంత అనుభవ ఈ అనుభవాలను మనం కూడా ఎంత బాగా పొందుతున్నామంటే, దానివల్ల మనం ప్రతిరోజు ఒక పండగలాగా, ఒక ఆనందంగా జీవించాలి. జీవిస్తూ ఉన్నాము. ఉండబోతాం కూడా. థాంక్ యూ. అండ్ చంద్ర సార్, ఆహ్, ప్లీజ్ టేక్ ఓవర్. ఎస్ మేడం, జీవితం అంటే పండగ, సెలబ్రేషన్. ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత జీవితం అంటే సెలబ్రేషన్ అని తెలుసుకుంది. దాని ద్వారా నేను ఆధ్యాత్మికతలోకి పూర్తిగా ఉండడం కూడా జరిగింది, పత్రికారి ద్వారా, పిఎస్ఎస్ఎం ద్వారా. సో థ్యాంక్ యూ ఫర్ దట్. హ్యాపీ ఈవినింగ్ డే ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఒక గ్రాండ్ మాస్టర్ బర్త్డే అంటే ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఫిజికల్ బర్త్డేస్, నాట్ ఎట్ ఆల్. మనం దేహమే కానప్పుడు ఫిజికల్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంటుంది? ఇది ఒక గ్రాండ్ మాస్టర్ యొక్క స్ఫూర్తిని తీసుకోవటము, వాళ్ళ టీచింగ్స్ గురించి మళ్ళా గుర్తు తెచ్చుకోవటము, ఏ విధంగా మనకి ఒక మానవ ప్రణాళికలో ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందని తెలుసుకోవటము, దాని అందరికీ చక్కగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం, కృతజ్ఞత తెలుపుకోవటము. దానికోసం బర్త్డేస్ అనేవి కేవలం ఒక కృతజ్ఞతా భావంతో మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మరొకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం నేను ఎలా ఉండగలను అనే విషయం. నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ మహాత్మా గాంధీ గారిని కలిశాను అంటే చాలా ఒక స్పెషల్ ఫీలింగ్ నాకు వచ్చేది. తను చిన్నప్పుడు ఎప్పుడో మహాత్మా గాంధీ గారు వైజాగ్ వచ్చారట, అక్కడ కలిసిందని చెప్పేది. అలాగే స్వామి వివేకానంద గురించి చదువుకున్నప్పుడు, ఓహో ఆయన కలిసిన వాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు చాలా గొప్పగా ఉండుంటుంది. అయితే ఎలా ఉండుంటుందో. షిరిడి సాయిబాబా గురించి చదువుతున్నప్పుడు, ఒక గొప్ప యోగి, ఆయనతో ఉన్నవాళ్ళు ఎలాగ ఆయనతో అప్పట్లో జీవనం సాగించారు. మొన్నటికి మొన్న బ్రహ్మకుమారిస్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మకుమారిస్ అయితే పెద్ద ఆర్గనైజేషన్, వేల కొద్ది సెంటర్స్ ఉన్నాయి. ఆ బ్రహ్మ బాబా నుంచి ఎన్నో క్యాంపస్లు వచ్చాయి. ఆయన 1930లో, 35లో, 45 ఆ సంవత్సరాల్లో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అనుచరులతో ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ అంటే హిస్టారికల్ ఫిగర్స్ అందరూ కూడా. ఆ ఫీలింగు నాకు ఖచ్చితంగా చెప్పగలను పత్రికారిని కలిసిన తర్వాత, ఇక్కడ జరగబోతున్న వర్క్ చూసిన తర్వాత, మనలో జరుగుతున్నటువంటి చేంజెస్ చూసిన తర్వాత. నేను కూడా ఎప్పుడు అనుకుంటాను, ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప యోగి, ఒక రీఎన్కార్నేటెడ్ అవతార్ మనతో ఉండగలిగాను నేను అని చెప్పేసి ఒక ఫీలింగ్ చాలా డీప్గా ఉంటుంది. పత్రిజీ అంత ఇంప్రెషన్ క్రియేట్ చేశారు ఎన్ని లక్షల ప్రపంచం మన జీవితాల్లో, పర్సనల్గా నా జీవితంలో. లైఫ్ బిఫోర్ అండ్ లైఫ్ ఆఫ్టర్ పత్రిజీ అంతే. అంటే లైఫ్ బిఫోర్ మెడిటేషన్, లైఫ్ ఆఫ్టర్ మెడిటేషన్. గౌతమ బుద్ధుని ఎలాగైతే మెడిటేషన్కి సినానిమస్గా చూస్తామో, పత్రి గారిని ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో తెలుస్తుంది. ఓకే, ఈ ఈ కాలపు బుద్ధుడు అని ఖచ్చితంగా ఆయన పేరుతారు. ఆయన కూడా అదే చెప్పేవారు. నేను మొదట్లో వచ్చినప్పటి నుంచి కూడా, గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా నేను తిరిగి వస్తాను. మైత్రేయ బుద్ధ కాన్షియస్నెస్ విల్ కమ్ అని చెప్తూ మనమందరము మైత్రేయ బుద్ధులము. మరలా ఈ అనాపనస ధ్యానం తీసుకొని
దాన్ని అందరికీ ఇవ్వడానికి మనం వచ్చాము అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గౌతమ బుద్ధుడు ఎసెన్స్ కూడా భగవద్గీత నుంచి వచ్చిన ఎసెన్సే. ఎసెన్స్ గీత నుంచి వచ్చిన ఎసెన్సే. సో ఆ రీఇన్కార్నేట్గా ఒక మైత్రేయ బుద్ధుడిగా, అంటే ఫ్రెండ్షిప్గా, ఫ్రెండ్స్గా మైత్రేయ బుద్ధ అంటే ఒక గొప్ప ఫ్రెండ్ మైత్రేయగా మళ్ళీ వచ్చాము అని గ్రాండ్ మాస్టర్ ద్వారా ఆ టీచింగ్స్ అయితేనేమో, ఆధ్యాత్మిక శాస్త్రం ముఖ్యంగా ఎంతో చక్కగా సులభంగా అందరికీ తీసుకొచ్చిన గొప్ప మాస్టరు. ఇటువంటి మాస్టర్స్తో కలిసి ఉండటము, నడవటము ఎంతో ఒక గొప్ప డివైన్ ప్లాన్గానే భావిస్తాను. మనం అందరం కూడా ఈ కాన్షియస్నెస్లో ఉన్నాం, ఇదే చైతన్యంలో ఉన్నాము ప్రతి ఒక్కరం కూడా. అటువంటి గ్రాండ్ మాస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ద బర్త్డే టుడే ఎన్నో చోట్ల అద్భుతంగా చేసుకుంటున్నారు. అంటే మనం ఒకసారి మాట్లాడుకుంటాం. నేను మొట్టమొదట్లో ధ్యానానికి వచ్చినప్పుడు పత్రి గారు ఏంటంటే ఒక జెన్ మాస్టర్, అంతా అక్కడ స్ట్రైట్ అవే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జెన్ మాస్టర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సపోజ్ ఆయనకి లతా మేడం కనిపించారనుకోండి, కలిస్తే మీరు ధ్యానం చేశారా లేదు, అయితే కూర్చోండి ధ్యానం అని చెప్పి అక్కడికక్కడ ధ్యానం చెప్పేస్తారు. మళ్ళీ ఓకే, రేపు క్లాస్ ఉంది, మీరు క్లాస్కి రండి, తర్వాత ఇది చదవండి, అది చేసుకోండి, దాని తర్వాత చేసుకోండి, నేర్చుకోండి, తర్వాత మీరు ధ్యానం కూర్చోండి అని ఉండదు కాన్సెప్ట్. అక్కడ కూర్చోండి, ధ్యానం కూర్చోండి, నేర్చుకోండి, దట్స్ ఇట్. ఎక్కడికక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తారు, అనుభవం. ఒక జన్మాస్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా చెప్పకుండా అనుభవాలతో జరిగిపోతూ ఉంటుంది. అక్కడికక్కడ మనం అయిపోతాం, ఎక్స్పీరియన్స్ అయిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళము, ఆయన ఎప్పుడు కూడా బుక్ పట్టుకొని ఉంటారు, ఇప్పుడు కూడా బుక్ పట్టుకొని ఉంటారు. ఒక గ్రూప్తో ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, బుక్ అలా పక్కన పెడతారు, వర్క్ చేస్తారు. నెక్స్ట్ మూమెంట్ మన బుక్ తీసుకుంటారు, అక్కడికక్కడ బుక్ చదువుతుంటారు. మనం వెళ్ళి కూర్చుంటే, ఇదిగోనే రావయ్య, సో చూడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడు ఈయన అని చెప్పి దానికి సంబంధించి అక్కడక్కడ షేరింగ్ చేసేస్తారు. మళ్ళీ నేను పాయింట్లు రాసుకుంటాను, నేను ఏదో క్లాస్లో చెప్తాను కాన్సెప్ట్ లేదు. అక్కడికక్కడ అలాగే ఇచ్చేయటమే అంతే. వాళ్ళ నాలెడ్జ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, దట్స్ జెన్ మాస్టర్స్ రోల్. ఎక్కడికక్కడ అనుభవము. ఏదైనా వెళ్తాము, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, డిస్కస్ గురించి అడుగుతాము, సార్ దీనికి నాకు ఎవరైనా హెల్ప్ కావాలి, అవునా, ఓకే, రైట్ నౌ అక్కడికక్కడ దాన్ని రిజాల్వ్ చేసేయాలి. ఫోన్ తీసుకొని ఓకే, అయితే సాయి కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయి, లేకపోతే దీనికి ఫోన్ చేయి, ఏమయ్యా చూడవయ్యా అని చెప్పేసి అక్కడికక్కడ అది ఇన్స్టంటేనియస్గా మన అనుభవానికి ఏదైతే అవసరమో అక్కడికి రిజాల్వ్ ఇస్తూ ఒక డైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా గ్రాండ్ మాస్టర్ అంటే జెన్ మాస్టర్గా ఆయన ఎప్పుడు ఉన్నారు. యుఎస్లో ఒక వెజిటేరియన్ ఫెస్టివల్ న్యూయార్క్లో జరుగుతున్నప్పుడు, 3 days ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు నైట్ పని చూసుకొని మేము వస్తున్నాము, అక్కడ హోటల్లో ఉన్నాం. అయితే సార్ బయట ఉంటే వెజిటేరియన్ ఫుడ్డే కదా, జనరల్గా ఇష్టపడరు, అంటే ఈ మధ్య అసలు ఇష్టపడరు, అంటే అన్లెస్ ఈ రోజు రియలీ అవుట్ రెస్టారెంట్ కానీ తెలిస్తే ఓకే, కానీ లేకపోతే ఏదో ఒకటి రూమ్లో చేయడానికి చూస్తాం. సో రూమ్కి వెళ్ళాము, నేను, లారెన్స్, వాణి మేడము. నైట్ అరౌండ్ 11:30-12కి వెళ్తే భోజనం చేశారని అడిగారు, భోజనం చేయలేదు, కొంచెం చేయలేదు, రూమ్కి వచ్చేసాం. సో దాని అయితే వెంటనే ఇంట్లో కేవలం ఉల్లిపాయలు ఉంటే, ఆ రూమ్లో ఓన్లీ ఉల్లిపాయలు ఉన్నాయి, రైస్ ఉంది, రైస్ పెట్టి ఉల్లిపాయలతో కర్రీ చేసి నైట్ 12 గంటలకు కూర్చోబెట్టి తినిపించి, ఆ టైంలో కూర్చోబెట్టి తినమని చెప్పి, లారెన్స్ గారు స్పూన్తో తింటూ ఉంటే, స్పూన్ కాదు మేడం మీరు చేతితో తినాలని చెప్పేసి అక్కడ ఆవిడ చేతితో ఆవిడకి ప్రాక్టీస్ నేర్పించి చేతితో తినడం కరెక్ట్గా చెప్తూ, అక్కడ అంతా కూడా అదే అనుభవం అక్కడికి అయిపోయింది. ఆర్డర్ చేసి ఫుడ్ తీసుకురండి, ఇది చేయండి, ఇది చేయండి లేదు. ఈజ్ ఆల్వేస్ సీన్, ఎక్కడికక్కడ కరెక్షన్స్ అయితే అవసరమే. నేను ఒకసారి, అంటే ఆయన ఎంత డీటెయిల్స్కి వెళ్తారు, ఎంత కేరింగ్ ఉంటుంది అనేది ఆ లారెన్స్ గారు ఆ విషయంలో మాకు నైట్ 11 గంటలకు 12 గంటలకు వచ్చినప్పుడు, జనరల్గా ఒక గురువు అయితే ఏం చేస్తాం, ఒక పక్కన ఎక్కడో పడుకొని ఉంటారు, డిస్టర్బ్ చేయకండి అది అంటారు, అది లేదు. ఆయనే పర్సనల్గా రిసీవ్ చేసుకోవాలి, చూడాలి, అందరూ చేశారని తెలుసుకోవాలి.
అక్కడ అరేంజ్మెంట్ చేయాలి. చేసి తర్వాత ఆయన చూసుకుంటారు. నేను మొదట్లో వచ్చినప్పుడు ఆయన తర్వాత కూడా ఒక బ్రోషర్ చేసినప్పుడు ఒక 12 పేజీల బ్రోషర్ చేసేసాను. నేను అనుకున్నాను కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చక్కగా రాసేసాను అనుకొని ఆ బ్రోషర్ రాసి దాన్ని, తర్వాత తెలిసింది అంటే దాంట్లో అంత లోతులు ఉంటాయని దాన్ని ప్రింట్ చేయించేసాం. అప్పట్లో ఒక 1000 బ్రోషర్స్ అంటే ఎంతో అయింది, 30 రూపాయలు 30,000 ఎంతో అయింది, 24,000. దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2004-5 అట్ ద టైం ఫ్రేమ్. ఇనిషియల్గా ఆయన వచ్చారు, వచ్చి చూసి నన్ను ఒక మాట అనలేదు. ఆయన తీసుకున్న బ్రోషర్స్ కరెక్ట్ చేస్తే ఒక 100 మిస్టేక్స్ వచ్చాయి. స్పెల్లింగ్ మిస్టేక్లు, పంక్చువేషన్స్, కామాస్, క్యాపిటలైజేషన్ లేకపోవడము, ఒక రైట్ వర్డ్స్ లేకపోవడము, గ్రామర్ సరిగా ఉండకపోవడము. నేను అనుకున్నాను అప్పటికి ఐటీలో ఉంటే చాలా చక్కగా రాసేస్తాను అనుకున్నాను. నా డాక్యుమెంట్స్కి ప్రైజులు వచ్చేవి, కానీ ఇక్కడికి వస్తే మనం అంతా సున్నాగా ఉంది. అక్కడ 100 మిస్టేక్లు వచ్చాయి. 100 అంటే 100. ఆయన అంటే అంత డీటెయిల్కి వెళ్ళేవారు. చూడండి నేచర్ ఎంత రిఫైనింగ్గా ఉంటుంది. ఒక ఆకుని చెట్టు తీసుకుంటే ప్రతి ఆకు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫైన్గా ఉంటుంది కదా. ఎక్కడ ఇంపర్ఫెక్షన్ ఉంటుంది అందులో. మనం ఎప్పుడైతే ధ్యానం అవుతాం, ఒక గ్రాండ్ మాస్టర్ అనే ఆయన ఒక కాన్షియస్నెస్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఎలా చేస్తుందో ఎలా చేస్తారు అంటే అంత ఇంపెకబిలిటీ ఉండేది. అప్పుడు నేర్చుకున్నాను, ఓకే ఎంత తొందరపడి ఏది చేయటం కాదు మనం పూర్తిగా. నన్నేం అనలేదు, కానీ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు డిడ్ ఆల్ ద కరెక్షన్స్, ఈ డెంట్ సే ఏ సింగిల్ వర్డ్ టు మీ. అయితే అక్కడ మా మేనేజింగ్ ట్రస్టీ పాల్ విజయ్ కుమార్ గారు ఆయన దగ్గర కొంచెం ట్రైన్ అయి ఉన్నారు కదా. ఆయనకి అప్పట్లో ఆ మేనేజింగ్ ట్రస్టీకి కొద్దిగా ఏంటయ్యా నువ్వు చూసుకోకుండా ఎలాగా చెప్పేసి, అంటే ఎవరిదైతే ట్రైన్ అయిన వాళ్ళు రిపీట్ చేస్తే కాదు, కానీ కొత్తగా ఉన్నప్పుడు ఎంతో సహనము నోరు ఇది ఇచ్చేవారు. ఇంపెకబిలిటీ ఆల్వేస్ డ్రోవ్ ఇంపెకబిలిటీ అంటే ఒక కాన్షియస్నెస్ దగ్గరలో ఉన్నప్పుడు మనం ప్రతిదానికి కూడా మనలో ఆ క్లారిటీగా ఉండాలి, ఖచ్చితంగా ఒక డీటెయిల్లో ఉండాలి. ఏదో పై పైన చేస్తే వెళ్ళిపోవడం కాదు. అవర్ వర్క్ స్పీక్స్ అవర్ స్టేట్ అని చెప్పేవారు. మన మాటలు మన గురించి తెలిసి చెప్తాయి, మన పని మన గురించి చెప్తుంది. నాకు నచ్చిన అద్భుతమైన విషయం దేవ్ ఫ్రెండ్స్ పత్రి గారితో నేను ఉండడానికి కూడా కారణం మూమెంట్లో ఆయనతో ఎన్నో సంవత్సరాలు చేయడానికి నేర్చుకోవాల్సిన అనంతం ఉంది. మనం అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి నిత్యము ఒక బుక్స్ ఇచ్చి చదవమని 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 చెప్తూనే ఉండేవారు కాన్స్టెంట్గా. ఆయన 10 మందికి ఎన్నో రకాలుగా నేర్చుకున్నది చెప్తూ మనకి ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేసేవారు. నీ హోంవర్క్ నువ్వు చేయాలి, నీ ధ్యానం నువ్వు తెలుసుకోవాలి, నీ ధ్యానం నీకు కావాలి, నీ ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి, నా మీద డిపెండెన్సీ కాదు, యు ఆర్ కాన్షియస్నెస్. మనము మనము అందరము కూడా దేవుళ్ళం కాబట్టి మనందరం మనలో శక్తి ఉంది, ఆ శక్తిని మీరు బయటకు తీయండి అని చెప్పేసి నిత్యము ఎవరిని కూడా డిపెండెన్సీ చేయనివ్వలేదు. ఎవరైనా వచ్చి పర్సనల్ ప్రాబ్లం అడిగినా కూడా నువ్వు ధ్యానం చేయనివ్వాలి అంతే. ఆ ధ్యానంలో వాళ్ళకి సొల్యూషన్ వచ్చేది. లేకపోతే ఈ బుక్ చదవమని బుక్ చదువుతున్న సొల్యూషన్ వచ్చేది అంతవరకే. సో నాకు బాగా నచ్చింది. అందరి దగ్గర నేర్చుకోవాలి ఒకటైతే, రెండు, యు బీ ఆన్ యువర్ ఓన్, బీ ఏ లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్, బీ ఏ లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వే దిక్కు అన్నదాని అర్థము అని చెప్పి ఆ విధంగా డైరెక్ట్ చేయడానికి ఏమి ఇచ్చారు, ధ్యానము. చాలా సులభమైన ధ్యానం చెప్తూ, అఫ్ కోర్స్ జ్ఞానము కాన్స్టెంట్గా అందరికీ ఎన్నో రకాల బుక్స్ రికమెండ్ చేస్తూ చదవండి చదవండి. ఎవరైతే చదవలేరో వాళ్ళకి చక్కగా ఆయన ఈ తెలుగులో అయితే అక్కడ తెలుగులో తర్వాత ఇంగ్లీష్ హిందీలో యాడ్ అయింది. ఆయన లెక్చర్స్ ఇవ్వటము, ఆ టాక్స్ని అలా అలాగా ఇవ్వటం నాకు బాగా నచ్చింది. ఈ రెండు విషయాలు నచ్చాయి ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే, మామూలుగా గురువు గారు అంటే ఏమనుకుంటాం, వెళ్ళిపోయి కాళ్ళు పాదాలు నమస్కారం చేస్తాం. గురువుగారు అంటే యాక్సెసిబిలిటీ ఉండదు, చాలా కష్టపడాలి. అందరూ ఆయనకి బాగా బిజీగా ఉంటారు అనుకోండి, కానీ ఏ రోజు కూడా అంత అద్భుతమైన యాక్సెసిబిలిటీ. ఒక ఫ్రెండ్ లాగా చూడటమే. ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ మీటింగ్ స్కెడ్యూల్స్ ఏమి లేవు. ఎనీబడి కెన్ కమ్ వాక్ ఇన్ టు హిజ్ రూమ్, బెడ్రూమ్, ఎవ్రీవేర్. అంత యాక్సెసిబిలిటీగా ఉండేవారు, అంత ఫ్రెండ్షిప్గా ఉండే, బికాజ్ యూ ట్రూలీ బిలీవ్డ్, ఇట్ లివ్డ్ హిజ్ ట్రూత్. ఫ్రెండ్గా ఉండాలి. ఇప్పుడు అడ్రస్ చేసాడు, డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అంటూ మూడు. అందరితో ఫ్రెండ్షిప్.
అలాగే చేసేవారు. అంత పెద్దవాళ్ళు ఎవరిని చిన్నవాళ్ళు ఎవరిని అదే పీఠము, ఎవరికి తక్కువ ఎక్కువ లేదు. ఆయనతో పాటు డైనింగ్ దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ఆయనతో పాటు సోఫా పక్కన కూర్చునేవాళ్ళు. అందరికీ అలాగే ఎంటర్టైన్ చేశారు, ఎవరికి తక్కువ ఎక్కువ ఎప్పుడు చేయలేదు, అందరితో పాటు తినేవారు. సో ఆ ఈక్వానిమిటీ చూస్తూ ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోమని చెప్తూ, ఇదేదో నేనే తెలుసు నాకే తెలుసు అని కాకుండా అందరి దగ్గర నేర్చుకోమని చెప్తూ ఆయన నిత్యము ఒక స్టూడెంట్గా ఉంటుంది. ఇది వాట్ ఇస్ జెన్ మాస్టర్. జెన్ మాస్టర్ ఈజ్ షోయింగ్, ఈజ్ నాట్ ప్రీచింగ్. దే బీ అండ్ సో యూ క్యాన్ బీ. సో ఆయన నిత్యము చదువుతూ ఉంటే మనకు ఒక స్ఫూర్తి, ఓకే మనం కూడా చదవాలి. ఇంకేంటి ఆయనకే అంత టైం అంత బిజీగా ఉంటూ చేస్తూనే చదువుతుంటే మనమైతే మనకేమొచ్చింది చదవడానికి ప్రాబ్లం? మనకి లేకుండా చక్కగా చదవడం నేర్చుకున్నాను, బుక్స్ చదవడం నేర్చుకున్నాను ఎన్నో. ఆయన నిత్యము ఒక సెకండ్ కూడా టైం కూడా వేస్ట్ చేయకుండా ఉంటే, సమయం వృధా చేయొద్దు. ఆయన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, నో హరీ, నో హరీ బట్ డోంట్ వేస్ట్ టైం అని చెప్పేవారు. తొందరపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు అనుకున్నట్టుగానే అద్భుతంగా సరైన టైంలో జరుగుతుంది వస్తుంది అని ఒక అవగాహన ఆధ్యాత్మిక శాస్త్రంగా ఉంటే, ప్రతిదీ కూడా మనకు అనుకున్నది వస్తుంది, అది సరైన టైంలో మనకు వస్తుంది. దాని గురించి దేనికి తొందర అవసరం లేదు, వరి అవసరం లేదు. కానీ సమయం వృధా చేయవద్దు. నో వేస్ట్ ఆఫ్ టైం, నో హరీ నో వరీ బట్ నెవర్ వేస్ట్ టైం అని చెప్పేవారు. సో నిత్యము ఏదో ఒక దాంట్లో అయితే క్లాస్ చెప్పటంలో, లేకపోతే బుక్ చదువుకోవడంలో, లేకపోతే బుక్ కరెక్షన్ చేయటంలో, లేకపోతే ఏమైనా వస్తే వాళ్ళతో మాట్లాడడం ఉండేది. కానీ ఊరికనే ఏ రోజు కూడా జస్ట్ టైం వేస్ట్ చేసిన లేదు. ఆటోమేటిక్గా మనం కూడా నేర్చుకుంటాం. వి బికమ్ మాస్టర్స్ ఆఫ్ అవర్ టైం. సో ఎప్పుడే ఆయన అందరి దగ్గర నేర్చుకోమని చెప్తే బుక్స్ ఇస్తూ, యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ అని ఎవరైనా వచ్చి కాళ్ళు నమస్కారం చేయడానికి పడినప్పుడు తిరిగి అయితే వాళ్ళకి పడేది, లేదంటే ఆయనకి తిరిగి నమస్కారం చేసేవారు కాళ్ళకి. తెలిసిన వాడు చేస్తే తిట్టేవారు, తెలియని వాళ్ళు చేస్తే వాళ్ళకి తిరిగి నమస్కారం చేసేవారు. ఎందుకు? నువ్వు నేను ఇద్దరము దేవుళ్ళమే, ఇద్దరం ఈక్వలే, ఇద్దరు ఫ్రెండ్స్మే. మీ ఫ్రెండ్స్కి ఎలాగో వచ్చి పాళ్ళు నొక్కరు కదా, నేను కూడా అంతే అనేవారు, అంతే. సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఫ్రమ్ హిమ్, డే ఫ్రెండ్స్. అయితే ఆయన సంకల్ప శక్తి గురించి చెప్తూ, ఆయన టీచింగ్ అంతా కూడా మనలో అత్యంతమైనటువంటి పవర్ ఉంది, మన సంకల్పం ద్వారా మనం అద్భుతంగా మన లైఫ్ క్రియేట్ చేసుకుంటాము. ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి పవర్, అంటే మనలో ఉన్నటువంటి సోల్తో, ఆ అనంత చైతన్య శక్తితో ఒకటవుతాము. సో మనం మనిషిగా ఉండే మన ఒక మహాత్ముడిగా, అంటే మనం ఒక యోగిగా చైతన్యంగా ఉండి మనం మన జీవితాన్ని ఆపరేట్ చేస్తాం. కాబట్టి సింపుల్గా అది చేయమన్నారు, అంతే. సో ధ్యానం చేస్తే మనము చైతన్యం అవుతాము. సో మన పనులన్నీ కూడా చైతన్యం స్థాయి నుండి వస్తాయి. ఆటోమేటిక్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. మన మాట బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది, మనలో అనంతమైన శక్తి ఉంటుంది, మనకి విల్ పవర్ ఉంటుంది, డౌట్ ఉండదు, సందేహం ఉండదు. తను చెప్తూ సంకల్పం ద్వారా, నన్ను చెప్పుకున్నాం కదా, కోరిక అనేది ఉంటుంది, కోరికనే సంకల్పం వస్తే అన్నీ జరుగుతాయనే విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఒక సంఘటన, నేను ఆయన కలిసినప్పుడు పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్కి దాదాపు 16 కోట్లు కావాలి అప్పట్లో. మాకు బ్యాంకులో చూస్తే 10,000 ఉంది. నేను ఒక ట్రస్టీ దానికి. ఫస్ట్ ఒక బ్రోషర్ రాసి తీసుకెళ్ళి, దీనికి 16 కోట్లు కావాలి సార్, సో డబ్బులు ఎలా వస్తాయని అడిగాను. ఐ వాజ్ వెరీ వెరీ నైవ్ అప్పట్లో. అడిగితే నాకు పైకి కిందకు చూసి, చూడు చంద్ర, ఇది డబ్బులు వ్యవహారం కాదు, ఇది సంకల్ప వ్యవహారము. నీకు ఎంత ప్యాషనెట్ డిజైర్ ఉంది, సంకల్పం ఉంటే, మనము అంత శక్తివంతులని భావిస్తే, నీలో సరైన ధ్యానం ఉండి శక్తి ఉంటే, ఇది ఖచ్చితంగా అయితే తీరుతుంది. మీరు 10 మంది ఉన్నారు కాబట్టి ట్రస్టీస్ని చూపించి, మీ 10 మంది కలిపి మీరు దాని గురించి మాట్లాడుతూ, దాని గురించి ఆలోచిస్తూ, అందరితో షేర్ చేస్తూ, ఊహిస్తూ ఉంటే, మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీకు కావాల్సినవి వ్యక్తులు వస్తారు, మనకి ఆ మనీ సమకూరుతుంది, అన్నీ వస్తాయి, ఈ ప్రాజెక్ట్ చక్కగా ముందుకెళ్తుందని చెప్పారు ఆ రోజు. ఇది 2003లో చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్ 2 సంవత్సరాల మెగా పిరమిడ్ అయింది. నో పెనీ ఇన్ ద బ్యాంక్, ఎక్కడా లేదు, పిఎస్ఎంలో అకౌంట్స్లో ఎక్కడ డబ్బులు ఉండవు. మనీ వస్తే ఇమీడియట్గా డొనేషన్, ఇమీడియట్గా ఏదో ఒకదానికి వర్క్ చేస్తుంటారు అందరూ. సో అంత చక్కగా అద్భుతమైన పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టు ఇప్పటికి 60-70 కోట్లతో, ఎంతో 28 ఎకరాల్లో ఇంటర్నేషనల్ సెంటర్ అయ్యి
40 లక్షల మందికి ధ్యానం చెప్పి ఇంకా 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 నిత్యం అద్భుతంగా గ్రో అవుతూ ఉంది. ఆ రోజు డబ్బులు లేవని ఆగిపోతే ఈ రోజు కూడా ప్రాజెక్ట్ ఉండేది కాదు. డబ్బులతో సంబంధం లేదు, మన శక్తితోటి, మన సంకల్పంతో, మన ఇంటెన్షన్తో ఉందని ఎప్పుడు స్ట్రాంగ్గా చెప్పుకొచ్చినప్పుడు నాకు చాలా చాలా నచ్చిన పాయింట్ ఇది ఆయన ద్వారా. అంటే ఇట్ మేడ్ ఇట్ వెరీ ప్రాక్టికల్. భగవద్గీతలా కాకుండా భగవద్గీతని నిత్యం డైలీ లైఫ్లో. అందుకని అందరికీ చావు లేదు అని చెప్పేసి కుండ బద్దలు కొన్నట్టు చెప్తూ వచ్చేవారు. భగవద్గీతలో ఉండేది చావు లేదని చాప్టర్ అంతా కూడా చక్కటి ఎగ్జాంపుల్స్తో. చావు లేదు, నువ్వు ఆత్మ నేను ఆత్మే, అలాంటప్పుడు ఎందుకు భయపడాలి అని చెప్పేసి దాని గురించి ఎన్నో రకాలుగా బుక్స్ చదివించి సింప్లిఫై చేసేవారు. ఎవరైనా చనిపోయి నడుస్తూ ఉంటే దాన్ని ఊరుకునేవారు కాదు. చనిపోతే ఏడుస్తామా? బర్త్డే అప్పుడు సెలబ్రేషన్ ఉంటే చనిపోయినప్పుడు కూడా సెలబ్రేషన్ ఉండాలి అని కాన్సెప్ట్. చనిపోయినప్పుడు మనమే అనుకుంటాం లెసర్ మోటల్స్ అమ్మో వెళ్ళిపోయారు అనుకుంటే కాదు. ఇన్ఫాక్ట్ దే హ్యాడ్ ఎ గ్రేట్ లైఫ్. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆతల లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనం చదువుకుంటే తెలుస్తుంది. సో దాని గురించి అద్భుతంగా నో డెత్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఆయన సార్ది. ప్లస్ ఎన్నో బుక్స్ చదివించి ఆటోమేటిక్గా మనం ఒక స్టేజ్లోకి వస్తాం. లతా మేడం కూడా వచ్చారు. డెత్ అనేది లేదు, అవునా కదా మేడం? చావు అనేది లేదు. ఇక్కడ ఉన్నదల్లా జీవిత ధ్యేయం ఉంది. వస్తాము, మన ధ్యేయంలో కొంత మనం ఏ ధ్యేయం పట్టుకుంటామో దాన్ని చేస్తాము. చేసిన తర్వాత మనం చక్కగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. భవరోగం అంటే ఉన్న బాడీలో ఎన్ని కాలమైనా ఉండిపోవాలనేది ఒక భవరోగం. అది పట్టుకుంది అందరికీ. ఆ భవరోగం మనకు వద్దు. ఆది శంకరాచార్య ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 30 సంవత్సరాలు కూడా లేరు. ఆయన పని చూసుకుని వెళ్ళిపోయారు. వివేకానంద స్వామి తక్కువ ఉన్నారు, వెళ్ళిపోయారు. మనకెందుకు ఎంతసేపు బాడీలో ఉండాలని పట్టుకోవడానికి? ఇన్స్టెంట్ ధ్యేయం పట్టుకొని ధ్యేయం ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉంటాం, తర్వాత ఉండము, ఉండకపోతే వెళ్ళిపోతాం, దానిదే ఉంది అని అక్కడ ఇంకొక లైఫ్ తీసుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం అనేది చాలా చక్కటి టీచింగ్తో సింప్లిఫై చేశారు. లేకపోతే ఎంతసేపు చావు భయము, ఆరోగ్య భయము, అది ఇది అనుకుంటూ అలాగా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉండే కన్నా అద్భుతంగా ఫ్రీగా డేరింగ్గా ఉండగలగాలి. అందుకనే కోవిడ్ టైంలో ఈ చక్కగా తిరగగలిగారు. ఆయన తిరగగలిగారు, మేమందరం కూడా చక్కగా తిరగగలిగాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళగలిగాం. నో భయం, భయం అనేది లేదే లేదు. చాలామంది వ్యాక్సినేషన్స్ కూడా వేసుకోలేదు మేము ఎవరం వెళ్ళి. వాట్ ఈస్ ద నీడ్? ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బాడీ హీల్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి గ్రాండ్ మాస్టర్ ఆయనవి టీచింగ్స్ అన్నీ కూడా తెలుగులో వినాలి అంటే ఆయన చిన్న బుక్స్ ఎలా రాశారు. చిన్న బుక్స్ ఒక లెక్చర్గా వచ్చాయి. యోగ పరంపర, ఆలోచన శక్తి, సంకల్ప శక్తి, చా నో డెత్ అనేది ఒకటి. నెక్స్ట్ ఆత్మ విజ్ఞానము, వాక్క్షేత్రము, ఆనందం అంటే అని చెప్పేసి చాలా బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా soundcloud.comకి వెళ్తే అక్కడ ఆడియో లెక్చర్స్ అన్నీ కూడా ఒక 100 ఉంటాయి. ఆయన అప్లోడ్ చేసినవన్నీ కూడా చదవచ్చు. గౌతమ్ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ గురించి, లాజో గురించి, ఇలాగ ఎన్నో మాస్టర్స్ గురించి, అలాగే ఎన్నో కాన్సెప్ట్స్ గురించి కూడా soundcloud.comలో అన్నీ కూడా ఒక అరగంట కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎంతో బుక్స్ చదువుతున్న నాలెడ్జ్ అందులో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా పిఎంసి వారు వాళ్ళ పిఎంసి ఛానల్లో కూడా మనము పత్రిజీ టీచింగ్స్ అంటే వింటే ఎన్నో రకాలుగా ఎన్నో లెక్చర్స్ వస్తాయి. వినాలి డియర్ ఫ్రెండ్స్. మనం అన్ని బుక్స్ చదవడం ఒక వత్తు అయితే పత్రికా నిత్యం వినడం అని ఇంకో వత్తు. ఒక 50% ఇది, 50% అది చేస్తూ ఉంటే మనకి అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన స్ఫూర్తి, శక్తి వస్తాయి. సో ఈ గ్రాండ్ మాస్టర్స్ ని ఈ కొంత నేర్చుకోవడం కోసమని మనకి చక్కటి గెస్ట్లు సార్తో ఎంతో సాంగత్యం చేసినటువంటి మాస్టర్స్ వస్తున్నారు ఈరోజు. వాళ్ళు మన ధ్యానం తర్వాత వాళ్ళ అనుభవాలు తీసుకుందాము. సో డియర్ ఫ్రెండ్స్, ఓకే డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేసుకున్నాం. ప్యానలిస్ట్గా ప్రమోట్ చేశారా? మాధవి మేడం గారిని అమరేందర్ రెడ్డి గారు ఉంటారు. ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను. ఒక మాధవి మేడం ఉన్నారు, చెల్లమల్ల. ఎస్, అమరేందర్ రెడ్డి గారు మాధవి మేడం వీడియో ఆన్ చేసుకుంటారు. సార్ ఉన్నారా మేడం? ఉన్నారు సార్.
జాయిన్ అయ్యారా వేరే చోట, ఇందులో ఎక్కడ వస్తారా? వేరే చోట కూడా జాయిన్ అయ్యారు. వీటైతే ఏమి లాగిన్ ఏంటండి సార్ది? ఆ, అంటే ఇందులోనే వచ్చేస్తాం సార్, లేకపోతే ఇద్దరు. ఓకే, ఇందులో ఇక్కడే ఉంటారా? ఆ, షూర్. ఒకసారి అండి. ఎస్. అదే సార్ ఫ్రేమ్లోకి వస్తారా మరి? విడిగా కూర్చుంటారు. ఇదే ఫ్రేమ్లో మీ పక్కన కూర్చుంటారా మరి? ఒకసారి. యా. ఎస్, లతా గారు ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇవాళ మనకి గెస్ట్ స్పీకర్స్ ఉన్నారు. మాధవి చల్లమల్ల గారు. తను మేనేజింగ్ ట్రస్టీ పిఎంసికి, అండ్ 2011 నుండి ధ్యానం చేయడం ప్రారంభించి, మరియు అదే సంవత్సరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో భాగమయ్యారు. 25 సంవత్సరాలుగా తీవ్రమైన మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ ఉండేవారంట. కానీ నిత్య ధ్యానం ద్వారా ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యారు అని చెప్తుంటారు. ఈ విధంగా ధ్యానం యొక్క మహత్తును స్వయంగా అనుభవించారు. అప్పటి నుండి పిరమిడ్ ధ్యానం మరియు అహింసను విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్, అమరేంద్ర గారి కోసం వెయిట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, నో ప్రాబ్లం. సో ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని దీంట్లోకి పిలవడం జరిగింది. సో ఒక అద్భుతమైన మాస్టర్ మనతో ఉన్నారు. ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని ఒక మ్యాగజైన్ ఉండేది, ఇప్పుడు అది ధ్యాన జగత్తుగా పేరు మారింది. ఆ మ్యాగజైన్ అంతా కూడా వీళ్ళ ఇంట్లోంచి, వీళ్ళకి 2 ఫ్లోర్లు, ఒకటి ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి, ఇంకోటేమో సెంటర్ గురించి, ఇంకా అంతా కలిపి అక్కడి నుంచి రన్ అవుతూ, అలాగే పిఎంసి ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. పిఎంసి ఛానల్ రన్ అవ్వడం కోసం ఉంది. దానికి మేడం ట్రస్టీగా, మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ అద్భుతమైన సేవ. పత్రిక గారు హైదరాబాద్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఒక రోజు వేసి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే ఎప్పుడు కూడా. అలా చాలా చక్కగా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు రకాలుగా. ప్లస్ ముఖ్యంగా మేడము ఒక 200 మందికి వంట వండాలన్నా కూడా ఒక గ్రూప్ తయారు చేసుకుని, ఎక్కడ ధ్యాన ప్రోగ్రామ్స్ జరిగినా వాళ్ళందరికీ కూడా ఫుడ్ పంపిస్తుంటారు. ఒక సేవకి అంటే అద్భుతమైన మాస్టర్స్. పత్రికలతో ఎంతో ట్రావెల్ చేశారు. వాళ్ళ ద్వారా మనం ఈరోజు పత్రిక బర్త్డే విషయాలు, అనుభవాలు తెలుసుకుందాం. ఎస్ మేడం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, సార్, మేడం, అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్ 2011లో వచ్చాను సార్. పద్మ మేడం అని మా కాలనీలో ఉంటారు. ఆ మేడం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ అయితే ధ్యానం గురించి చెప్పారు నాకు. 2010లో చెప్పారు, కానీ నేను చేయలేదు. డిసెంబర్లో చెప్పారు, కానీ 2011 నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి రోజు నన్ను ఆ మేడం కర్తాల్కి ఇన్వైట్ చేశారు. నేను, మా మరిది, మా పిల్లలు కలిసి కడతాల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ని పరిచయం చేయడం జరిగింది. అప్పుడు సార్తో నాకేమి తెలియదు అసలు. ఆ రోజు సార్ సెకండ్ ఇస్తే సెకండ్ అందరం తీసుకొని కొంతసేపు అలా ధ్యానం చేసి వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత నా జర్నీ స్టార్ట్ అయింది. ఏ, రోజు ధ్యానం చేయడము అంటే నాకు ఎక్కువగా మెయిన్ ఇందులో నచ్చింది ఏంటంటే వెజిటేరియనిజం బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను వెజిటేరియన్ని. ఆ, అందరికీ కూడా చెప్పేదాన్ని నాన్ వెజ్ తినొద్దని ధ్యానంలో రాకముందు కూడా. కానీ అప్పుడు ఆ ధ్యాన శక్తి లేదు కాబట్టి అప్పుడు నా మాటలు అనేవి అప్పుడు అంటే అందరూ వినడం అంటే చులకనగా చూసేవాళ్ళు అప్పుడు.
ఎప్పుడైతే ధ్యానం చేశానో, ఆ తర్వాత నేను వెజిటేరియన్ గురించి ర్యాలీస్ చేయడం ద్వారా అద్భుతమైన, అంటే నా లోపల ఏంటి అంటే ఒకసారి సార్ నన్ను నేను ధ్యాన్ జగత్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అనమాట. దిల్సుఖ్ నగర్లో ఉంది. వెళ్తే ఫస్ట్ టైం నేను సార్ ఆఫీస్కి వెళ్ళడం. సార్ ఏంటి సంగతి మేడం అని అన్నారు. అంటే సార్ నేను ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో అందరికీ క్లాసెస్ చెప్తున్నాను అని అంటే, సార్ అయితే నా చేత్తో మీకు వంట చేసి పెడతాను మేడం అని పైకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి వంట చేసి పెట్టారనమాట. సార్ ఫస్ట్ జెంట్స్ తినాలి, మేము తిన్నాక మీరు తినాలి అని అన్నారు. ఓకే అన్న. సార్ తింటూ మేడం మీకు ఏం కావాలి అని అడిగారు అనమాట నన్ను. అంటే నాకు అప్పటి వరకు ఏం కావాలి అనేది కూడా నాకేం తెలియదు అనమాట. నేను కామ్గా ఉండిపోయాను. నా పక్కన పద్మ మేడం కూర్చున్నారు. మళ్ళీ సెకండ్ టైం అడిగారు. అడిగేసరికి నాకు కొంచెం అలజడి స్టార్ట్ అయిపోయింది. సార్ ఏమో అడుగుతున్నారు, నాకు ఏం అడగాలో కూడా తెలియట్లేదు. మళ్ళీ అడిగారు, మేడం మీకేం కావాలో చెప్పండి, ఒక డబ్బులు తప్ప మిగతావి ఏవన్నా ఇచ్చేస్తాను మీకు అని అన్నారు. సెకండ్ టైం కూడా నాకు ఏం అడగాలనేది తెలియలేదు. థర్డ్ టైం మళ్ళీ అడిగారు సార్. అడిగితే పద్మ మేడం ఉండి ఇలా అని అన్నారు అనమాట. అంటే వెంటనే నేను ధైర్యం కావాలి సార్ అని అన్నారు. అయితే ఇచ్చేసాను పో ధైర్యము అని అన్నారు. ఎందుకంటే నాకు అంతవరకు బయటికి వెళ్ళి మాట్లాడడం కానీ అలాంటివన్నీ ఏ చేసేదాన్ని కాదనమాట. ఇంట్లో వరకే ఉండేదాన్ని. ఇంట్లో దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, అంటే నాకు ఆదిశంకరాచార్యుల వారంటే ఇష్టం ఉండేది. ఆయన బుక్స్ తెచ్చుకొని నేను చదువుతూ అలా గుళ్ళల్లోకి వెళ్తూ అంతవరకే ఉండేదాన్ని. అంటే అదే ఆధ్యాత్మికత అనేది నేను అనుకున్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాక పత్రి సార్ స్పీచెస్ విన్నానో అప్పుడు రియల్గా అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో అనేది నేను తెలుసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆ సారు నీకు ధైర్యం ఇచ్చాను అని అన్నారో, అప్పుడు నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో శాకాహార ర్యాలీస్ అనేవి బాగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే స్టార్టింగ్లో నలుగురు, మా ఫ్యామిలీ ఒకటి, పద్మా మేడం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు నలుగురు 8 మందే కాలనీలో తిరిగి శాకాహారం గురించి చెప్పేవాళ్ళం అనమాట. అంటే స్టార్టింగ్లో చాలా భయం వేసేది. ఏంటి నేను బయట తిరుగుతున్నాను, ఇలా ఏమనుకుంటారో ఏమో, అంటే అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి లోపల, అంతకు ముందు అన్ని నాటుకొని ఉన్నాయి. కానీ ఒకటి ఇన్నర్లో నుంచి నేను గొప్ప పని చేస్తున్నాను, యూనివర్స్ కోసం చేస్తున్నాను, ఎందుకు భయపడాలి నేను అనేది మళ్ళీ నాకు నేనేగానే ధైర్యం తెచ్చుకుంటూ, ఇలా కాదు అవన్నీ నా ఫీలింగ్స్ అన్నీ నేను తీసేసేయాలి అని అనుకొని ముందు బ్యానర్ పట్టుకుంటారు కదా, ఆ బ్యానర్ పట్టుకునేదాన్ని అనమాట. అంటే నా లోపల అలాంటి ఫీలింగ్స్ అని, అంటే శాకాహార ర్యాలీస్ వల్ల నేను చాలా నా నేను బయటికి రావడం జరిగింది అనమాట. అంటే నా లోపల ఆ ధైర్యం అనేది బయటికి రావడం జరిగింది. అలా అద్భుతంగా ర్యాలీస్ చేయడము, ఇంకా ఒక సెంటర్ తీసుకొని పెట్టడం అక్కడ. అంటే 2 బెడ్రూమ్స్ హాల్ తీసుకొని అక్కడ సెంటర్ నడిపియడం స్టార్టింగ్లో చేసేవాళ్ళం. ఆ తర్వాత నాకు ఎప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలి అదన్నీ అనిపించలేదు. కానీ ఆ సెంటర్ తీసుకున్నాక ఏమైందంటే 2 బెడ్రూమ్స్, ఒక బెడ్రూమ్లో కొంతమంది, ఇంకొక బెడ్రూమ్లో కొంతమంది అలా కూర్చున్నాయి. అలా కూర్చుంటే ఎందుకో మంచిగా అనిపించేది కదా, అందరు ఒకటే హాల్లో కూర్చొని చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి, పిరమిడ్ కూడా ఇక్కడ ఈ కాలనీలో పిరమిడ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనసులో అనిపించి అప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, ఇల్లు కట్టుకుందాం మనం ఒకటి అని. అంటే నేను ఏది అడిగినా ఇంట్లో అందరూ ఓకే అనేవాళ్ళు. అప్పుడు ఒక ప్లేస్ చూడడం జరిగింది. ఆ ప్లేస్కి పత్రి సార్ వచ్చే భూమి పూజ చేయడం జరిగింది అనుకోకుండా. అలా ఏమనుకున్నానంటే కింద సెంటర్, పైన మేము ఉండడానికి, మళ్ళీ ఆ పైన పిరమిడ్ అనుకున్నాను, అంతవరకే అనుకున్నాను. కానీ అద్భుతంగా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వచ్చి ఇలా ఆయన మొత్తం సజెషన్స్ ఇచ్చి మొత్తం హౌస్ అంతా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించారు, అద్భుతంగా చేయించారు. అంటే సార్కి ఎలా
ఇష్టం ఉందో ఆయననే అలా ఆయనని పంపించి చేయించారనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఓపెనింగ్ అప్పుడు సార్ మేడం కలిసి ఓపెనింగ్ చేశారు అద్భుతంగా. దానికి మహాశక్తి అని పేరు పెట్టడం జరిగింది. అంటే నేను అనుకున్నాను, ఎప్పుడైతే పత్రి సార్ ఇక్కడికి రావడం ఓకే అని చెప్పారో, అందుకే ఆయనకు మించిన మహాశక్తి లేదు, ఆయననే ఇదంతా దగ్గరుండి చేశారనేది అర్థమైంది. ఎప్పుడైతే ఇక్కడ ఆఫీస్ అనేది రావడం జరిగిందో, అంటే అంతకుముందు నాకు చాలా భయం ఉంటుండే వంట చేయాలన్నా. స్టార్టింగ్ నుంచి అంటే నాకు మ్యారేజ్ అయినాక ముగ్గురికి వంట చేయాలంటే మా మరిది ఉండేవాళ్ళనమాట. ముగ్గురికి వంట చేయాలంటేనే చాలా కష్టపడేదాన్ని అనమాట. కానీ ఎప్పుడైతే పత్రి సార్ వచ్చారో ఇక్కడికి ఆఫీస్కి, నాకు దగ్గరుండి ఇంత ఆయిల్ వేయడం నాతోటే వేయించేవాళ్ళు. అన్ని పోపు ఇంత ఇలా వేయి, అలా వేయి అని నాతోటే వేయించేవాళ్ళు అనమాట. అలా నాకు ఎంత ఈజీగా చేయాలి అనేది వంట అప్పుడు చాలా అద్భుతంగా నాకు దగ్గరుండి నేర్పించారు. ఒక తల్లిలాగా వంట నేర్పించారు సార్. ఇప్పుడు ఎంతమంది అయినా నేను ఈజీగా వంట చేయగలుగుతున్నాను. సార్ నాకు అన్నీ కూడా పత్రి సారే నాకు ఫిజికల్గా నాకు చాలా నేర్పించడం జరిగింది అన్నమాట. ఓకే మేడం, పత్రి సార్తో మీ అనుభవాలు చెప్పండి. అంటే సారు టీచింగ్స్, ఈరోజు బర్త్డే. ఎస్ సార్. అంటే సార్తో సార్ అంటే ఎలా సార్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఇంతకు ముందు చెప్పారు, మీరు ఫస్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు ఒక జెన్ మాస్టర్ ఎలా, సారే ఒక జెన్ మాస్టర్ అని అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. అంటే అప్పటి వరకు నాకు ఆ జెన్ మాస్టర్ అనేది ఇలా ఉంటారనేది తెలియలే. ఈరోజు మీ క్లాస్లో నేను అది అంటే అక్కడికక్కడే అన్ని నేర్పించేస్తారు అనమాట సార్. రేపు ఇలా అనేది ఉండదు అనమాట. అప్పటికప్పుడే మీరు చెప్పారు కదా, ఒక రాంగ్ అని అప్పుడే కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు అని. అలాగే అన్నీ కూడా ఒకసారి ఏం జరిగింది అంటే, మేము అంటే సార్తో అనుభవం చెప్తున్నాను సార్ నేను. ఆ, మేము హిమాలయాస్కి వెళ్ళ అంటే వెళ్ళాలనుకున్నాం అనమాట. మన ధూళిపూడి చంద్రశేఖర్ సార్ హిమాలయ ట్రిప్ వేశారనమాట. మేము దానికంతా రెడీ అయిపోయాము. పత్రి సార్ వచ్చి ఇక్కడ ఉన్నారు అనమాట, ధ్యాన్ జగత్లో ఉన్నారు. మేము రేపు వెళ్ళిపోవాలి అన్నమాట. అయితే సార్ ఉన్నారు కదా, ఎట్లా మనం వెళ్తాము అనేది నేను సంశయంగా ఉన్నాను అనమాట. మా వదినతోటి, మా ఆడపడుచు ఉన్నారు, వదినతోటి నేను ఉండిపోతాను, మీరు వెళ్ళండి సార్ ఉన్నారు కదా అని అన్నాను అనమాట. అన్నాక లేదు మా ఆడపడుచు ఏమన్నారంటే, అత్తమ్మ వస్తారు కదా, ఆ, చూసుకుంటారు, ఇంకా మాధవి మేడం అందరూ ఉన్నారనమాట, వాళ్ళందరూ చూసుకుంటారు, పర్వాలేదు అని మా వదిన అంటే, మళ్ళీ అత్తమ్మ నేను మా వదినతో అన్నాను, అత్తమ్మ వస్తే మళ్ళీ అందరూ రావడం చూసి తను ఏమన్నా ఫీల్ అవుతారేమో, నాకు కొంచెం భయం ఉండే అనమాట లోపల, అత్తమ్మ వస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఆ, అంటే ఒక్క నిమిషం ఫీల్ అయినా సారుకి ఇబ్బంది అవుతుంది కదా అనేది నాకు అనిపించింది అనమాట. అనిపించి మా వదినతో అంటే తను కామయ్యారు, నేను కామయ్యాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉన్నారు సార్. చేస్తూ ఉండి సార్ ఏమన్నారు, మీది ఓవర్ సర్వీస్ అయిపోతుంది మేడం అని అన్నారు. అనేసరికి నేను స్టన్ అయిపోయాను సార్తో. చాలా సార్లు అన్నారు, ఒక 3-4 టైమ్స్ అన్నారు, ఓవర్ సర్వీస్ అవుతుంది, ఓవర్ సర్వీస్ అవుతుంది. నాకు ఇంకా సార్ అన్నాక ఏదో ఏదో రాంగ్ వెళ్తున్నాను నేను, ఏదో సరి చేసుకునేది ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఏంటో నాకు గుర్తుకు రావట్లేదు, నైట్ అన్నది నాకేం గుర్తుకు రావట్లేదు. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ మిస్టేక్ అయిందని నా మైండ్ వెతుకుతూ ఉందన్నమాట నా ఇన్నర్లో. ఎక్కడ మిస్టేక్ చేశాను నేను, ఎక్కడ మిస్టేక్ చేశానని. సారు టిఫిన్ చేస్తున్నారు. జస్ట్ 2 నిమిషాలు అలా కూర్చొని ధ్యానంలో కూర్చొని, సార్ ఏదన్నా మిస్టేక్ ఉంటే నేను సరి చేసుకుంటాను, నాకు తెలియాలి ఆ మిస్టేక్ అని అనుకున్నాను. సార్ వెళ్ళేటప్పుడు ప్రేమగా నన్ను
ఇలా టచ్ చేసి వెళ్ళారనమాట. వెళ్ళాక సార్ బయటికి వెళ్ళగానే నాకు గుర్తుకొచ్చిందనమాట. ఓహో! నైట్ ఇలా అన్నాను నేను. అందుకే సార్ నన్ను సరి చేశారు. సార్‌ని చూసుకోవడం ఏమి ఉండదు. ఆయననే మనం చూసుకుంటాడు అనేది నాకు ప్రతి నిమిషం ఆయన ఒక చూపుతోటి, ఆయన ఒక మాటతోటి నేనెన్ని సరి చేసుకోవాలి అనేది నాకు చానా తెలుసుకోవడం జరిగింది సార్ నేను. అలా ఎన్నో విషయాలు అలా జరిగాయన్నమాట. ప్రతి ఓకే. నిమిషం నేర్చుకోవడమే మీరు చెప్పినట్టు ప్రతి నిమిషం నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే సార్. ఆసమ్. థ్యాంక్ యూ. మాస్టర్ మనం చూసుకోవడం ఏంటి, వాళ్ళని చూసుకోవడానికి ఎంతమంది ఉంటారు, ఎస్ వాళ్ళే సార్. చూసుకుంటారు, ఎస్. ఎంతమంది ఉండడం కాదు. ఎస్ సార్. వెరీ నైస్. చాలా మీ అర్థం, అందులోని అర్థాలు మీకు అంతగా అంతరార్థం అర్థం అవటం కూడా చాలా గొప్ప విషయం. ఉమ్. ఇదే ఉండేది కదా, ఆ అవును ట్రైనింగ్ సార్. ఒక మాట మాట్లాడారంటే దానికి సంబంధించి మనం చెక్ చేసుకుంటాం ఎస్ ఏంటి, సార్. ఎక్కడుంది అని చెప్పేసి. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రాండ్ మాస్టర్తో ఉన్నప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఎస్ సార్. ఓకే, ఊరికనే మాటలు రావు, ఉందంటే ఏదో ఉంది. అవును సార్. వెరీ నైస్ మేడం. అమరేంద్ర రెడ్డి గారు ఉన్నారా? సార్ ఆయన వస్తూ ఉన్నారు సార్ కొంచెం. అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. రైట్ అండి. అయితే సో ఇప్పుడు మీరు పిఎంసి ట్రస్ట్కి దానికన్నా ముందు మీరు అక్కడ ఆ చుట్టుపక్కల అక్కడ క్లాసులు జరుగుతుంటే 100 మందికి, 150 మందికి, 200 మందికి ఇలాగ చక్కగా అన్నదానాలు చేయించి వండటము పంపించటము, ఇవన్నీ ఎలాగా? అంటే అంటే అక్కడ సార్ సార్ స్ఫూర్తి ఎలాగా, సార్ నుంచి నేర్చుకునేది ఏంటి, అలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సారు అంతకుముందు సార్ నేను ధ్యానంలోకి వచ్చాక వసుదైక కుటుంబం అనేది ఒకటి ఆ వర్డ్ నాకు చాలా ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ ఇల్లు నిర్మించడం జరిగిందో ఇక్కడంతా వసుదైక కుటుంబం ఉండాలి అంటే సారు వస్తారని తెలియదు అనమాట. ఇక్కడ ఆఫీస్ వస్తుందని తెలీదు. అందరం ధ్యానులుండి ఇక్కడ ఒక వసుదైక కుటుంబం లాగా ఉండి ఎక్కువ వెజిటేరియనిజం ఎక్కువ ధ్యానం గురించి ప్రచారం చేయాలని ఉండేది సార్ అంతకుముందు థాట్. కానీ ఎప్పుడైతే ఆఫీస్ రావడం జరిగిందో సార్ అందరికీ వడ్డిస్తూ ఉంటే ఎంత ప్రేమతత్వం. అలా నేను అందులో కొంచెం ఒక చిన్న పార్టయినా అవ్వాలి. నేను అంత ప్రేమగా నేను అందరికీ వడ్డించాలనేది ఎప్పుడు సార్‌ని గమనిస్తూ ఉండేదాన్ని సార్ నేను. ఎంత ప్రేమగా వడ్డిస్తారు అంటే అసలు చెప్పలేమనమాట. అంత ప్రేమగా అందరిని ప్లేట్స్ తీసుకోమని అసలు ఆయననే వడ్డించి అసలు చానా అద్భుతంగా అలా నేను కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను గూడా అంతే ప్రేమగా ఎప్పుడు విసుక్కోకుండా నేను అంతే ప్రేమగా వడ్డించాలనేది సార్ నుంచి స్ఫూర్తి వచ్చింది సార్ నాకు. మ్మ్. ఆయన అప్పుడు వడ్డించడం పాటు వండడం కూడా మొదలు పెట్టేస్తారు మీరు. యెస్ సార్. నాకు నేర్పించడం గూడా సారే సార్. నేర్పించడం దగ్గరుండి ప్రతి వంట చేసినప్పుడు నన్ను దగ్గర పిలిపించుకొని చే చేయించారు. ఆయన చెప్తూ నాతో చేయించేవాళ్ళనమాట. వండర్ఫుల్ మేడం. పిఎస్ఎస్ఎంలో పత్రికల ద్వారా మాట నేర్చుకుంది ప్రతిదీ కూడా ఒక సెలబ్రేషన్. యెస్ సార్. మామూలుగా నేను ఆధ్యాత్మికతలోకి వస్తే ఒక బిలీఫ్ ఉండేది కదా, నమ్మకము, యెస్ సార్. అన్నీ వదిలిపెట్టేయాలి అని ఒక నమ్మకంలో ఉండేవాళ్ళు. అంటే అన్నీ రాంగ్ యెస్ సార్. ఆలోచనలు, అన్నీ పూర్తిగా అన్ని రాంగ్ నమ్మకాలు, అంతే, విషయం సరిగా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అర్థమైంది, ఫుడ్ చక్కగా తినాలి, యెస్ అన్నీ సార్. ఎంజాయ్ చేయాలి, సినిమాలు చూడాలి, ఏది వదిలిపెట్టే అవసరం లేదు, అన్నిటితో ధ్యానము, ఒక బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పేసి. అందులో ఈ ఎస్పెషల్లీ ఫుడ్ గురించి వచ్చినప్పుడు ఫుడ్ కంట్రోల్ ఎక్సెప్ట్ నాన్ వెజిటేరియన్ ఇక్కడ ఏమీ కంట్రోల్ లేదు నాకు యెస్ తెలుస్తుంది. సార్. యెస్ సార్. నాన్ వెజిటేరియన్ మాత్రమే, ఇక చిన్న చిన్న రిఫైన్మెంట్స్ ఉన్నాయి, ఆ మసాలాలు తగ్గించుకుంటూ కొద్దిగా హోల్ వెజిటబుల్స్గా కుక్ చేసుకుంటూ చేయటం తప్పితే కానీ ఇంక ఇది మానేయండి అది మానేయండి లేదు. ఓకే. యెస్ సార్. గార్లిక్ ఉండదు, కానీ యెస్ మిగిలినది సార్. ప్రతిదీ కూడా వెజిటేరియన్కి సంబంధించిన డైట్లో ఎంత చక్కగా అంత టేస్టీగా చేయమంటూ అది చెప్పటము. ఫుడ్లో అంటే చాలామంది ఐస్ క్రీములు తింటే లావు ఎక్కుతాము, లేకపోతే ఇది చేస్తాము అది చేస్తాము అదే కదా, ఏ రోజు కూడా ఫుడ్ గురించి ఏ రోజు కంట్రోల్ లేదు. ఇట్స్ నాట్ నెససరీ బికాజ్ ద కాన్సెప్ట్ ఈజ్ మనమే చైతన్యమైనప్పుడు
మనలో ప్రతిదీ ఉంది, ప్రతి శక్తి ఉంది, ప్రతిదాన్ని జీర్ణించుకోగలము, ప్రతిదాన్ని చక్కగా ఎంజాయ్ చేసుకునే గుణం కూడా మనకు ఉంటుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని అర్థం ఉన్నప్పుడు అలాగే మనకు కూడా అలవాటు అయింది. ఎస్ సార్. రైట్, మనకు కూడా అలవాటు అయింది. సో వండర్ఫుల్ మేడం. మరి మీ పిఎంసి ట్రస్ట్, పిఎంసి ఛానల్ గురించి మీ పత్రికలతో అనుభవాలు? ఎస్ అంటే స్టార్టింగ్ నుంచి సార్ నేను పద్మా మేడం దగ్గర, అంటే నాకు ధ్యానం నేర్పించిన పద్మా మేడం దగ్గర తను ఎంత ధైర్యంగా ఉంటుందంటే సార్, డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ నా పునాది అక్కడ జరిగింది అనమాట. తర్వాత నా జర్నీ కొన్ని రోజులు ఆ మేడంతో కలిసి నేను వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత సునీత మేడం అని పరిచయం అయ్యారు సార్. తను మొత్తం సేత్ విజ్ఞానం అనమాట. అంటే ఆ నాలెడ్జ్ తను నాకు డైలీ పంచడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ విధంగా ఆ మేడంతో కొన్ని రోజులు నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన లక్ష్మి మేడం, కుక్కట్పల్లి లక్ష్మి మేడము 2019లో మహిళా ధ్యానమా చక్రం అని సార్ పెట్టడం జరిగింది. దాంట్లో కోర్ మెంబర్గా నేను కూడా ఉండడం జరిగింది. అయితే ఆ మేడంతో నేను కొన్ని రోజులు జర్నీ చేయడం జరిగింది. అంటే వర్క్ ఎలా చేయాలి అనేది ఆ మేడం దగ్గర నేను కొన్ని రోజులు నేర్చుకోవడం జరిగింది సార్. ఆ తర్వాత నేను పిఎంసి ఛానల్కి, అంటే ఇలా స్టార్టింగ్ నుంచి ఇన్ని అయితే కానీ ఇందులోకి రావడం అనేది జరగలేదన్నమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ఇందులోకి రావడం. అంటే ఇందులో కూడా నేను ఏదో ఉంది నేర్చుకోవడం, అందుకే సార్ ఇందులో పెట్టడం జరిగింది అనేది నాకు అర్థమైంది సార్. ఎందుకంటే సార్ నేను ఇంట్లో ఉన్నాను అప్పుడు, మనకి కోవిడ్ కాలం అన్నమాట. జూమ్ పెట్టాను అనమాట ఇక్కడ మహాశక్తి నుంచి. అప్పుడు సార్ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి నా ఫోన్ అవ్వట్లేదు, ఆనంద్ చేశారనమాట. చేస్తే అవ్వట్లేదు. అయితే మా బాబుకి ఫోన్ చేశారనమాట. అయితే మమ్మీ, ఆనంద్ అన్న ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి తీసుకోనంటే నేను వెళ్ళి తీసుకున్నాను. తీసుకోగానే అక్క సార్ మాట్లాడతారంట అని అన్నారు. అంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడింది లేదు సార్ తోటి. అవునా సార్ మాట్లాడతారా అని. ఫస్ట్ మా బాబుది చాలా స్లోగా వినిపిస్తుంది సార్ ఫోను. అయితే నేను సార్ అని అన్నాను సార్ ఫోన్ తీసుకొని. అని అంటే మేడం ఫోన్ సరిగ్గా వినిపిస్తుందా లేదా అని అడిగారు సార్. అసలు ఏమీ తెలీదు సార్కి. అంటే వినిపిస్తుంది సార్. మళ్ళీ అడిగారు ఫోన్ సరిగ్గా వినిపిస్తుందా అని అంటే వినిపిస్తుంది సార్ అని చెప్పాను. అంటే మేడం మేము ఒక ట్రస్ట్, మీరు ట్రస్టీగా ఉంటారా అని అడిగారు సార్ నన్ను. అంటే ఉంటాను అని అన్నాను. కానీ ఎందులో ట్రస్టీనో ఏంటో నాకు ఏమీ తెలియదు అనమాట. ట్రస్టీగా ఉంటారా అని అంటే సరే సార్ ఏది అడిగినా ఎస్ అని చెప్పడమే, ఆయన్నే చూసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ నుంచి నాకు ఏమీ తెలియదు, అన్నీ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం కదా, అలాగే ఓకే అని చెప్పేశాను. ఓకే అని చెప్పిన తర్వాత అసలు ఏ ట్రస్ట్ అని నేను ఆలోచన చేస్తుంటే నెక్స్ట్ డే నన్ను పిలిచారు పిఎంసికి. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని మేడం ఇది కంపెనీ, నన్ను చాలా చిన్న పిల్లలాగా నాకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్. కూర్చోబెట్టుకొని ఇది కంపెనీ కదా మేడం, దీనికి డొనేషన్స్ తీసుకోవడానికి లేదు. రేపు ఎవరో ఒకరు వస్తారు, మా ఆస్తంతా రాసేస్తామంటే నీకు రాస్తారా నాకు రాస్తారా, ట్రస్ట్కి రాయాలి కదా, అందుకోసం ఈ పిఎంసి ట్రస్ట్ అనేది పెడుతున్నాము. దానికోసం మేడం ట్రస్ట్ అని చాలా క్లియర్గా నాకు అన్ని ఒక తండ్రి ఎలా చెప్తారో అలా చెప్పారు సార్ నాకు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎలా దీన్ని ముందుకు తీసుకోవాలని ఒక టీం వైజ్గా ఉన్నాం కదా ట్రస్టీలందరం, అవన్నీ మాట్లాడుకుంటూ అన్ని ఊర్లు తిరగడం, అన్ని దాని గురించి చెప్పడం అనేది జరిగింది సార్. థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా ఉంది. సో ఒక ఇన్స్పిరేషన్. ఎస్ సార్. నార్మల్గా గృహిణిగా ఉంటూ ఎస్ సార్. చక్కగా ఎంతో వందల మందికి ఇప్పుడు ధ్యానం నేర్పించడానికి మూలమైనటువంటి ఆ ధ్యాన ప్రదర్శన అక్కడ రన్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, మీరు శాకాహారం సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎంతమందికి వంటలు చేస్తూ, ఇప్పుడు ట్రస్ట్లో కూడా ట్రస్టీగా, మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ బిగ్ ఇన్స్పిరేషన్. మీరు కూడా ఊర్లు తిరుగుతున్నారు అంటే ఇంకా చూడండి ఎంత ఇన్స్పిరేషన్ ఉందో. సో వెరీ వెరీ నైస్ టు నో. ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు ఇలాగా చక్కగా చేస్తూ
నాకు తెలిసి మీరు ఎంతోమందికి మంచి స్ఫూర్తిని కూడా ఇస్తారని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ఎస్, లతా మేడం విన్నారు కదా, ఎస్ సార్. పత్రిజీ నన్ను వారియర్, పత్రిజీ వారియర్స్లో మేడం ఒకరు. సార్ నేను అంత ఏం తెలియదు సార్, జస్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, మాట్లాడడం మాత్రం రాదు సార్ నాకు. ఎస్, మాట్లాడటం రాదు అంటే చాలా చక్కగా మాట్లాడారండి. యాక్చువల్‌గా మీ జర్నీ చాలా, చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఉంది. మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు గాని, మీ ముఖ్యంగా మీరు ఆ భయము ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచించి అది అంటే భయం పోగొట్టుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ అది పోగొట్టుకోవటానికి ఒక స్టెప్ తీసుకుంటాం చూడండి. అది ఇంపార్టెంట్. అది మీకు అది ఎలా పడింది? ఏంటి? అని మీరెంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! అది చాలా బావుందనమాట. అంటే ఇన్‌స్పిరేషన్. ఆహ్, ధైర్యంగా ఎళ్లి ఏదైనా చేయాలి, చేయగలము అనేది ఒక ఆహ్, ఆ ఇన్‌స్పిరేషన్ ఒ అంటే వినే వాళ్ళకిప్పుడు నాకైతే చాలా ఇన్‌స్పైర్డ్‌గా అనిపించిందనమాట. చాలా థాంక్ యూ సో మచ్ అండి. మీ థ్యాంక్ యూ అనుభవాలు షేర్ మేడం. చేసినందుకు. అందులో పత్రి సార్ తోటి డైరెక్ట్‌గా ఆహ్, నేను ఎప్పుడు లేను. కాకపోతే ఇట్లా చంద్ర సార్ దగ్గర నుంచి చాలా విషయాలు వింటూ ఉంటాను. అండ్ మీలాంటి వాళ్ళ దగ్గర గూడా వింటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంటదనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఒక చిన్న అనుభవం షేర్ చేస్తాను మేడం. ఏంటి అంటే పిల్లలు అంటే సా అంటే ఒక జ్ఞానం తెలిసినప్పుడు పిల్లలు ఎంత అద్భుతంగా ఉంటారనేది ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అండి. కోవిడ్ టైంలో సార్ ఇక్కడ ఉన్నారు మేడం. ధ్యాన్ జగత్ ఆఫీస్‌లో. ఉన్నప్పుడు మా పిల్లలు మొత్తం జూమ్ అరేంజ్ చేయడం అదంతా చేసేవాళ్ళనమాట. ఇంకా అక్కడే కూర్చునేవాళ్ళనమాట సార్ దగ్గర. ఆ జూమ్ అయిపోయినంత వరకు ఇంక అక్కడి నుంచి లేసేవాళ్ళు కాదనమాట. అయితే సారు బెంగుళూరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మా హస్బెండ్‌కి కోవిడ్ అటాక్ అయింది. అంటే ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడి నుంచి అటాక్ అయింది. ఆయన వస్తూ చెప్పారనమాట. ఇలా నాకు బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. నాకు అందరికి ఆఫీస్‌లో ఉంది. నాకు కూడా వచ్చినట్టుంది. అని నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. చెప్తే నాకు అప్పటి వరకు మనం ధ్యానం గురించి అన్నీ చెప్తున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ అన్నమాట నాకు. ఇప్పుడేం చేయాలి? ఇంట్లో చాలా మంది ఉన్నారు. పిల్లలున్నారు, అందరూ ఉన్నారు. మా వదిన, అన్నయ్య అందరూ ఉన్నాం ఇంట్లో. ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే కొన్ని విన్నాం కదా! ఒక రూమ్‌లో తీసుకెళ్ళి పెట్టేసి ఒక 10 డేసో, 11 డేసో వాళ్ళని ఒక రూమ్‌లో ఉంచి, మనం ఫుడ్ గూడా అక్కడ వాళ్ళకి ఇవ్వడం. అంటే మనం ఇంట్లోకి రాకుండా జస్ట్ ఒక రూమ్‌లో అరెస్ట్ చేసినట్టు చేశారు గదా! అప్పుడు కోవిడ్ టైంలో. నాకు అర్థం కావట్లే అనమాట. అట్లా చేయకూడదు గదా! మనం ఎందుకు అట్లా చేయడం అది ఇది అని నాకేం అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఉంటే మా పాప దగ్గరికెళ్ళాననమాట నేను. ఇట్లా నాన్న ఇలా అన్నారు పాప ఫోన్ చేశారు అని చెప్పాను. మమ్మీ అందరు చేసినట్టు మనం చేయకూడదు. సార్ ఏం చెప్పారు? జూమ్‌లో వినిందనమాట. వి ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ కేమ్ ఫర్ డివైన్ ఎక్స్‌పీరియన్సెస్. వి ఆర్ ఆల్రెడీ డివైన్ బీయింగ్స్ కేమ్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. ఏదొచ్చినా ఎక్స్‌పీరియన్సే కదా! వస్తే రాని మనకి అది ఎక్స్‌పీరియన్స్ పొందుతాం. అంతేకాని వేరే రూమ్‌లలో పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు మనము. ఏదొచ్చినా మనం ఎక్స్‌పీరియన్సే. సార్ చెప్పింది ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తామని. అది ఎక్స్‌పీరియన్స్ మనం అవుతాం అంతే. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. హ్యాపీ అనిపించి అందరం హ్యాపీగా ఇంట్లో అందరం కలిసే ఉన్నాము. బయటికి వెళ్ళలేదు కానీ ఇంట్లో చానా రోజుకి ఒక వంట, కొత్త వంట చేసుకోవడం, అందరం కలిసి హ్యాపీగా పైకెళ్ళి షటిల్ ఆడడం, ఇలాంటివన్నీ గేమ్స్ ఆడడం, ఇవన్నీ చేశామనమాట. చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ టైం మాకు. అంటే సార్ ఎంత అద్భుతంగా మనల్ని అన్నిటి నుంచి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అనేది నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ వెరీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అది. వండర్ఫుల్. అంతే, మనకు నాలెడ్జ్ ఉంటే
ఆ నాలెడ్జ్ని పట్టుకుంటే రైట్, సరిగ్గా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఉండాలి. ఉన్నదాని నాలెడ్జ్ని పట్టుకుంటే చూడండి ఎంత ఈజీ అయిపోయింది. లేకపోతే ఎస్ జైల్లో పెట్టినట్టుగా 10 రోజులు పెట్టి మనం బిక్కుబిక్కుమంటే మనకేదో వస్తుందని ఆ భయం అనేది లేదు. ఎస్ ఎస్. ఎంతోమంది పిల్లల మాస్టర్కి ఆ భయమే లేదు అప్పట్లో. మీ మీరన్నట్టు మీరు తీసుకోలేదు వ్యాక్సిన్స్, మేము ఎవ్వరం తీసుకోలేదు సార్ ఇక్కడ. నో దట్. వ్యాక్సిన్స్ అనేది లేదు, ఓన్లీ ధ్యానం. అవును, అవును, కరెక్ట్. ఎస్. మీరు ఉండే ఎస్ లతా మేడం, మీరు పత్రి గారి గురించి మీరు విన్నారు కదా, ఎన్నో కలవలేదు కానీ మీకు అనిపిస్తుంది మాస్టర్. విన్నాను. ఒక్కసారి నేను మాట్లాడాను యాక్చువల్‌గా. పర్సనల్‌గా అంటే ఫిజికల్‌గా నేను అక్కడ లేను కానీ జూమ్ మీటింగ్‌లో వెరీ బిగినింగ్ ఆఫ్ మై జర్నీ, మెడిటేషన్ జర్నీ అప్పుడు ఆహ్, టెక్సాస్‌లో ఒక మేడమ్ ఉన్నారు. తను ఆహ్, మెడిటేషన్ జూమ్ మెడిటేషన్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. దివ్య. ఉమ్, దివ్య కాదు. ఉమ్. తన పేరు గుర్తు రావట్లేదు. నో ప్రాబ్లం. సో, అయితే ఆ మేడమ్ ఏంటంటే మామూలు డే టైము ఇట్లా ఈ టైంలో మెడిటేషన్ సెషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు తను. ఆహ్, ఎవ్రీ డే రోజు ఒక మాస్టర్ పిరమిడ్ మాస్టర్ తోటి సెషన్ చేపిచ్చేవాళ్ళు. అయితే ఒక యానివర్సరీ అనేసి అంటే ఆ ఛానెల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అది కూడా పత్రి సారు చెప్తే స్టార్ట్ చేశానని చెప్పిందనమాట. సో, ఆ రోజు సెలబ్రేషన్స్ లాగా పత్రి సార్ వస్తున్నారు అని కాల్ చేసి, "లత మీరేమన్నా మాట్లాడతారా?" అంటే పత్రి సార్ గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. అండ్ విన్నయి 1, 2 అప్పటికి వెరీ బిగినింగ్ ఆఫ్ మై జర్నీ అనమాట. మేబీ ఒక 4 మంత్స్, 5 మంత్స్ అయ్యుంటుంది అంతే. అయితే ఆహ్, కాకపోతే కొంచెము ఆహ్, ఏం మాట్లాడతాను? నాకసలేం తెలుసు మాట్లాడటానికి అనేసి అంటే, లేదు మీరు సార్ తిడతారు ఏదన్నా తప్పుగా మాట్లాడితే అట్లాంటి భయాలేమన్నా ఉన్నాయా? అంటే, అసలు సార్ గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. తిడతారా లేదా తర్వాత సంగతి. కానీ అసలు అంత పెద్ద స్ ఆయన ముందు నేనేం మాట్లాడాలి? నాకసలేం అనుభవం ఉందని నేను మాట్లాడాలి అనేసంటే, మీరేం అక్కర్లేదు. మీరు జస్ట్ అసలు మీ మెడిటేషన్ ఎందుకు అంటే జస్ట్ మీరు మెడిటేషన్ జర్నీ గురించి ఒక 2 సెంటెన్సెస్ లేదా ఏదైనా క్వెషన్ ఉంటే అడగండి అనేసంది. సో, ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలీదు. ఆ రోజు ఈవినింగే అన్నమాట. ఆ రోజు నైటు ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఒప్పుకోవటమైతే ఒప్పుకున్నాను. ఆహ్, అంటే కాకపోతే అసలు లోపల ఇంకా టెన్షనొస్తుందనమాట. టైం దగ్గరకొచ్చే కొద్దీ లోపల ఎంత భయమేస్తుందంటే నాకంటే ముందు ఒకామె మాట్లాడుతూ తను ఏడ్చేస్తుందనమాట. ఏడ్చేస్తే సార్ ఇంకా గట్టిగా తిట్టేసేసరికి ఇంకా టెన్షన్ మొదలైంది నాకు. బాబోయ్! ఆమె ఏడిస్తే, "ఎందుకు ఏడుస్తున్నావు? అసలు బుద్ధుందా?" అది ఇది అనేసి అసలు ఏడవాల్సిన అవసరం ఏంటి? ఏడుపెందుకొస్తుంది అనేసి అట్లా ఏడ్చేట్లయితే "నువ్వు అట్లా మాట్లాడమాకు నాతోటి" అట్లా మాట్లాడుతున్నారనమాట. అమ్మ బాబోయ్! ఇప్పుడు నేను నెక్స్ట్ నేనే ఉన్నాను. ఏం మాట్లాడాలి అనేసి ఇంక లోపల నుంచి అసలు ఇట్లా స్వెటింగ్ వచ్చేస్తుందనమాట నాకు. సో, కానీ వెనక్కి స్టెప్ వేయలేనింక ఆ టైంలో. నేను ఓకే. నేను చేస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పిన తర్వాత నా నేమ్ తీసుకున్నాక నేను బ్యాక్ స్టెప్ ఏయడం అనేది నాకు ఇష్టం లేదనమాట. సరే నా టర్న్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆహ్, చెప్పాను. అంటే నా గురించి పరిచయం చేసుకొని, "సార్ నేనిట్లా కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను. నాకీ కొన్ని రోజులకే చాలా డిఫరెన్స్ ఉంది." అనేసి ఇంక తర్వాత ఏం మాట్లాడానో నాకు తెలీదు. మాట్లాడేసేసి హమ్మయ్య! అయిపోయిందనుకున్నాను. సార్ ఉండి, "ఏ ఊరు మీది?" అని అడిగారనమాట. అంటే గుంటూరండి అంటే, "ఆ! గుంటూరు మిర్చి కనిపిస్తున్నావు" అనేసి అన్నారనమాట. నాకసలు ఏం అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నారో కూడా. సో నువ్వు చేస్తున్నావు. ఇది కంటిన్యూ చెయ్యి. ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఆహ్, అని ఇంతే చెప్పారు. ఆహ్, గట్టిగా పట్టుకొని నువ్వు అలా కంటిన్యూ చెయ్యి. చాలా బావుంటుంది. నీకేం భయం లేదు. ఇట్లా అంతే. అని చెప్పిన తర్వాత హమ్మయ్య! అనుకోని ఇంకా అది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సార్‌తోటి. అంతే ఇంక నేను ఒక్కసారే మాట్లాడాను. తర్వాత ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ నాకు డ్రీమ్స్‌లో కనిపించారనమాట. ఆహ్,
ఓహ్! ఫస్టేమో చాలా నేనేదో ఒక స్మాల్ బేబీ లాగా తనెవరితోనో మాట్లాడుతూ నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారనమాట. అంటే నాకు ఫస్ట్ నాకర్థం గాలేదు. ఏంటి ఈ డ్రీమ్ ఏంటి ఇలా వచ్చింది? నేను అంటే చాలా చిన్న పిల్లగా ఉన్నా అనమాట. ఇట్స్ లైక్ మేబీ 4, 5 ఇయర్స్ ఏజ్ లాగా కనిపిస్తున్నాను నాకు నేను. అదొకసారి తర్వాత ఆహ్, ఇంకొకసారి సారు బాడీ వెకేట్ చేసే 1 వీక్ ముందు నాకు డ్రీమ్‌లో అంటే నాతోటి చాలా టైమ్ స్పెండ్ చేసినట్లు డ్రీమొచ్చిందనమాట. అంటే అదెలా అంటే ఇంటికొచ్చి భోంచేసి, పడుకొని, కొంసేపుండి నేనేమో అక్కడే కూర్చొని ఏంటో మాట్లాడుతూ ఉన్నా అంట. ఆయనేమో పడుకొని వింటూ ఉన్నారు. వింటూనే ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఓకే. ఇంక నేను బయలుదేరతాను అని చెప్పేస్తుంటే నేనేమో ఎళ్ళొద్దు ఇంకా కొంసేపు ఉండండి అనేసి ఏడుస్తున్నాననమాట. సారేమో ఆహ్, "ఎక్కడికెళ్తాను? ఇక్కడే ఉంటాను గదా! మళ్ళీ వస్తాను గదా! ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏం గాదు. ధైర్యంగా ఉండు" అని ఎళ్ళిపోయారు. అది నా డ్రీమ్ అన్నమాట. అంతే. ఇంకా ఆ 2 సార్లు ఆ డ్రీమ్ తర్వాత నాకు మంచి అవి అంటే మంచి అనుభవాలని చెప్పొచ్చు. సార్ తోటి అవి నాకు ఉన్న ఇదన్నమాట. తర్వాతంతా ఇంక నాకు చంద్ర సారు గైడెడ్. అంటే ఇంకా నాకు ఒక చిన్న ఏజ్ నుంచి పిల్లల్ని మనం ఎలా అయితే గైడ్ చేస్తామో, నాకు ఆ గైడెన్స్ అంతా చంద్ర సార్ దగ్గర నుంచి వస్తూ ఉంది. కంటిన్యూ అవుతుంది గూడా. థాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ మేడం. గ్రేట్. ఎస్. లాస్ట్గా వేణు గారు, మీ పత్రిజారి గురించి అండ్ టీచింగ్స్ గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవి మేడం, లతా మేడం, చంద్ర థ్యాంక్స్. సార్. యా, చాలా ఆనందం సార్. యాక్చువల్గా రాత్రి అంతా నిద్రపోలేదు. మీకు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలని చెప్పి వెయిటింగ్. అంటే రాత్రి అంతా జీకే సార్ అది గూడూరులో ఆ సంబరాలు చూస్తా ఉన్నాను అనమాట. ఏంది ఈరోజు టీవీ కట్ చేద్దాం అంటే నా వల్ల కావట్లేదు. సార్ చెప్తుండేది ఎంత మందిని వారియర్స్, ఇప్పుడు మాధవి మేడం గారు సార్ చెప్పడం ఒక 10,000 మంది లాగా ఉన్నారంట మీరు ఒక వారియర్స్. జీకే సార్ చెప్తున్నాడు రాత్రి. అంటే మీ ఉదయం ఆ గూడూరు మొత్తం అంటే లైవ్ వింటా ఉన్నా. ఎంత మార్చారో, ఎంత మార్చి అంటే ఆడ జనాలు డ్యాన్స్ చేస్తుంటే నాకు ఇక్కడ ఆనందము. నిద్రపోకుండా అది పనిగా చూస్తున్నా. మా అమ్మ వాళ్ళందరి మధ్యలో ధ్యానం చేస్తుంటే ఇక్కడ నాకు ఆనంద బాష్పాలు. చంద్ర సార్ ద్వారా నేను ఎంత నేర్చుకున్నాను అంటే, సార్ అని మాకు పత్రి సార్ తెలియదు. సార్ ద్వారా మాకు పరిచయం అయ్యి మేము ధ్యానం చేస్తుంటే ఎన్నిసార్లు గ్రాటిట్యూడ్, నైట్ అంతా గ్రాటిట్యూడే. గ్రాటిట్యూడు. మా అమ్మ ఎంత ముద్దుగా చేస్తుందో సార్. మా అమ్మ, మా చెల్లి, మా వదినోళ్ళు ఇద్దరు. మా వదిన వాళ్ళిద్దరూ అంటే చిన్న డిఫరెన్సెస్ ఉండే. ధ్యానము అందరినీ ఒకటి చేసింది. ఒకటి చేసి ఈ గూడూరులో మా కోసమే సంబరాలు పెట్టినారేమో అన్నట్టు అనిపించా. మా పెద్ద వదిన వచ్చారు, మా చిన్న వదిన, మా చెల్లి, మా అమ్మగారు అందరూ వచ్చి అసలు ఎంత బాగుందో. జీకే సారు ఈ యోగ పరంపర చెప్పారు. మన ఇవి ఇవన్నీ చెప్పారు. మన ఎలా ఇవి అవన్నీ చెప్తుంటే పత్రి సార్ని రోజు బతిలాడతా, సార్ ఒక్కసారి నాకు కల్లోకి రండి అని. ఎప్పుడు రావట్లేదు. ఎప్పుడు ఇస్తారు సార్ నాకు? ఎన్నిసార్లు అడిగాను సార్. చాలా సార్లు అడిగాను. సార్ ఒక్కసారి నాతో వచ్చి కొంచెం మాట్లాడిన, లేకపోతే ఒక ముటిక్కాయ అయినా వేయండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగాను. పత్రి సార్ని అంత ఆనందం సార్. నిద్రపోలేదు సార్ రాత్రి అంతా. 3 గంటలప్పుడు 3 AM డల్లాస్లో సుమాని లేపి సుమాకి చూపించాను. చూడు మా అమ్మ ఎంత ముద్దుగా చేస్తున్నాడు, జీకే సార్ ఎంత జ్ఞానం ఇస్తున్నాడు చూడు అని చెప్పి నిద్ర లేపి అది పనిగా చూపించాను సార్. చాలా ఆనందం అనిపించింది సార్. పత్రి సార్తో నాకు ఒక అనుభవం సార్. అంటే మన ఎన్లైట్మెంట్ సెషన్ అప్పుడు బుద్ధా సిఓ అప్పుడు వచ్చారు. అప్పుడు కార్తికేయన్ సారు విక్కీని మాట్లాడమని చెప్పారు. మీరు చెప్పారు యంగ్ మాస్టర్ మాట్లాడతారని. ఆ రోజు నేను విక్కీ మాట్లాడాము. విక్కీ ఈజ్ గుడ్ అన్నాడు. తర్వాత నేను మా నాన్న గురించి చెప్తే, ఆయనకేమయ్యా, ఆయన బాగా నడుస్తాడు, ఆయన బాగుంటాడు అని చెప్పి అన్నాడు. కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాను. అన్నీ అవుతాయి సార్. కానీ సార్ చెప్పింది నో హరి నో వరి. ఆ ఓడు చాలా నాకు 4 years పట్టింది సార్ మా ఫ్యామిలీ అందరం ఒకటి అవ్వాలని.
ఇక్కడ నుంచి విజన్ అంటే అంటే కొంచెం డిఫరెన్సెస్ ఉండే. ఈ 4 ఇయర్స్లో ఈ ఒక 1 వీక్ నుంచి మా పెద్దదిన అందరూ ఇంటికి అంటే సుమ అది యాక్చువల్గా ఇండియా ట్రావెల్ ఎంత మార్చిందంటే అంత మార్చింది సార్. ఒక రీజన్ ఉంటుంది. ఆ రోజు సుమ పాన్ పాన్ అంటే సుమ ఈ మెడిటేషన్ వల్ల మనం అందరికి ఇన్స్పైర్ అవ్వాలి అని మేము నలుగురం డెసిషన్ తీసుకొని పంపిస్తే ఒక 4 మంత్స్లో మొత్తం మార్చేసి వచ్చేసింది సార్ ఇండియాలో. మా ఫ్యామిలీని అందరిని మార్చి ఆ, అసలుకి హైదరాబాద్లో కానీ కొంతమందికి జ్ఞానం చెప్పింది, మా ఫ్యామిలీస్ను కలిపొచ్చింది. అసలుకి ఎంత ఆనందమైందంటే అంత ఆనందం. మా సుమాకి ధైర్యం వచ్చింది. ఇంకేం కావాలి సార్, ఇన్నున్నాయి. రోజు మీకు మాధవి మేడం గారు చెప్పినప్పుడు సుమా కూడా అంటే భయము. ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు 1 మంత్ వెళ్ళేసిరా అంటే 1 మంత్ చాలదంటుంది ఇండియాకి. 2 మంత్స్ కావాలంట పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలంట. సో అలా ఉంది సార్. సో అంత ఆనందము. మాధవి మేడం గారు చెప్పినట్టు కొన్ని మార్లు పిల్లలవి మనం వినాలి. అంటే మీరు వెళ్ళి పాపను అడిగినప్పుడు సేమ్ మా పాప గుర్తొచ్చింది. ఎలా అంటే మేము ఫోర్ ఫోర్ పీపుల్ డిస్కషన్లో ఉన్నాము. మా వైఫ్ని ఇండియాకి పంపించాలని ఒక 4 మంత్స్ ఒక ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ కోసం పంపాలని చెప్పి మేము డెసిషన్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీ స్పిరిచువల్ టూర్ అని తర్వాత మా పాపను అడిగాను సేమ్ అదే. మా పాపని అడిగితే డాడీ యూ ఆల్రెడీ యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ లైఫ్ లెఫ్ట్. ఐ మీన్ ఓన్లీ 40 ఇయర్స్, యు ఆర్ 45, ఇంకా 40 ఇయర్స్ ఉందనుకోండి. ఈ 40 ఇయర్స్ ఈ 4 మంత్సే ఉండలేకపోతే ఇంకా 40 ఇయర్స్ నువ్వు ఎలా ఉంటావు అని ఒక డైలాగ్ కొట్టింది మా పాప. ఒక 4 మంత్స్ నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే, నువ్వు కానీ నేను కానీ అమ్మ కానీ హ్యాండిల్ చేయలేకపోతే మనం ఎలా టు మూవ్ ఫార్వర్డ్ అని చెప్పింది. అది కొన్ని మార్లు పిల్లల్ని అడగాలి. అదే అంటే మీ పాపను అడిగినప్పుడు ఆ సార్కి కోవిడ్ టైంలో ఎలా చెప్పారు ధైర్యము. ఇవి మనం అనుకుంటాం పిల్లలు ఏమి వినరని. చంద్ర సార్ చెప్పేటివన్నీ వింటా ఉంటారు ఈ పిల్లలు. మా పిల్లలు కూడా ఈ విజన్స్ అవన్నీ వాళ్ళు వింటుంటారు, ఆ గ్రాస్ చేస్తారు. చెప్పినప్పుడు ఒక డైలాగ్ అట్ట పడుతుంది మనకి, అది మార్చేస్తుంది. చాలా సంతోషం సార్. నేను ఈ మార్నింగ్ ఇవి షేర్ చేసుకుందామని మీకోసం వెయిటింగ్ ఉన్నాను. ప్యానలిస్ట్ చేయలేదే ఏమి అనుకుంటా ఉన్నా. మీరు లక్కీగా నన్ను ప్యానలిస్ట్ చేశారు. సుమ ఇంక పేరు మారద్దాం అనుకున్నా, బుద్ధా సిఇఓ సుమలత అని. అప్పుడన్నా మన ప్యానలిస్ట్ చేస్తారని. మీరు సుమ సుమ అంటే ఈరోజు స్కూల్కి వెళ్ళింది సార్, అందుకని సుమ ప్లేస్లో నేను జాయిన్ అయ్యాను. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకా మాటలు లేవు సార్. ఆయన పత్రిజీ గారి గురించి చెప్పాలంటే అసలుకి మాటలు లేవు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నిన్న ఒక పెద్ద ఆవిడ ఒక ముసలావిడ డ్యాన్స్ చేస్తున్నారు. ఏంది ఆ ఆనందము. ఇదే మనకి ఏరే ఆర్గనైజేషన్లో వాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు. పత్రిజీ మనకు అంత యాక్సెస్ ఇచ్చారు. అది చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనికులు లేరు అన్న ఫీలింగ్ని కల్పించి వాళ్ళు అంత డ్యాన్స్ అంటే ఒక నాట్యం చేస్తుంటే అబ్బా ఎంత ఆనందమో సార్. నిజంగా ఆయన ఆయన నిజంగా ఆయన గ్రేట్ సార్. గ్రేట్ కాదు, ఆయన మహానుభావుడు. ఆయన ఒక దేవుడు లాగా అంతే. భగవంతుడి రూపంలో వచ్చాడు మనకి. ఆయన రోజు అడుగుతా, రాత్రి కూడా అడిగా ఒక గంట పనుకుంటాను కళ్ళకి రమ్మని. రాలేదు. ఎప్పుడు వస్తాడో చూస్తున్నా, వెయిటింగ్ అంతే. సార్ చెప్పినట్టే నో హరీ నో వరీ అన్నట్టు. సో అలానే వెయిట్ చేస్తున్నా సార్. చూస్తాం. ఒకసారి అయితే మంచి డిస్కషన్ పెడతాం నేను పత్రిజీ, అది ముడికి నమ్మకం ఉంది. ఎప్పుడు సార్ పెడతానో తెలియదు. సార్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నేను కూడా షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్. ఈరోజు మీ బర్త్డేనా? ఓ ఓ వండర్ఫుల్. మీరు ఎప్పుడు చెప్పలేదు ఇది. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా నేనైతే. నో వండర్ ఐ కేమ్ టు యూ ఇన్ డ్రీమ్స్ లైక్ దట్. వెరీ నైస్. సెలబ్రేషన్ అవ్వాలి మేడం. జన్- కథ జన్మదిన మేడం. శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవసరం. ఓకే. ఓకే రేష్మా మేడం కంక్లూడ్ చేయమ్మా చెప్తూ. ఓకే. యా అందరికీ నమస్కారం అండి. యా నేను నన్ను మా అమ్మగారు ఫస్ట్ ధ్యానంలోకి ఈ ఆనపానసతి ధ్యానం చేయమని చెప్పారు. వెన్ ఐ వాజ్
నేను చాలా గో త్రూ అవుతున్నప్పుడు లైఫ్లో. అప్పుడు సరే ఏంటిది ఆనాపానసతి, మేము చదువుకుంటున్నాం కాబట్టి ఏది అంత త్వరగా చెప్తానే చేయం కదా, అది ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటాం. సో యూట్యూబ్కి వెళ్ళి నేను ఫస్ట్ ఆనాపానసతి పిఎస్ఎస్ఎం అని కొట్టినప్పుడు పత్రి గారి వీడియోస్ అన్ని చూసేదాన్ని అనమాట. సో అప్పుడు నాకు ఆయన ఈ ప్రాసెస్ సింపుల్ ఆయన చెప్పడం నాకు నచ్చింది. ప్లస్ దానికి ముందు నేను వేరే ఆర్గనైజేషన్స్వి కూడా విన్నాను అనమాట. సో అక్కడ అంతా నాకు ఒక గురువు శిష్యులు అనేది ఎక్కువ కనిపించింది. ఇక్కడ ఈరోజు నువ్వు ఇప్పుడు నేర్చుకో, రేపటి నుంచి నువ్వు టీచ్ చేయి. ఇంకెవరో ఒకరు క్వశ్చన్ వేశారనమాట, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలి గురువు గారు అంటే, కళ్ళు మూసుకొని ఈ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్స్ దొరుకుతాయంట. అవన్నీ నేను ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ అనమాట ఆయన చెప్పింది. ప్లస్ ఇంకా వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ వాళ్ళ పుస్తకాలే కనిపించేవి నాకు. ఇక్కడ నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్తే ఈస్ట్ వెస్ట్ అన్ని బుక్స్ ఉన్నాయి అనమాట. సో నాకు ఆ వన్నెస్, ఆ సెల్ఫ్లెస్నెస్ అనేది నాకు పత్రిజీ గారితో, ఆయనతో నేను ట్రావెల్ చేయకపోయినా ఆయన టీచింగ్స్ అనేవి నేను ఎక్కువ యూట్యూబ్లో ఫాలో అయ్యేదాన్ని అనమాట. నాకు ఏదైనా మనసు బాగాలేకపోయినా నేను ఒక్కసారి యూట్యూబ్లో జస్ట్ అలా ర్యాండమ్గా ఇలా పిఎంసి తెలుగు ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేసి జస్ట్ ఏదో ఒక వీడియో ఓపెన్ చేస్తాను అనమాట. నాకు అప్పుడు ఏ ఆన్సర్ కావాలో నాకు అప్పుడు వచ్చేది. నేను బుద్ధా సిఓతో జర్నీ స్టార్ట్ చేయకముందు నాకు ఇలానే నాకు పత్రిజీ గారి దగ్గర నుంచి ఇలా ఆన్సర్స్ వచ్చేవన్నమాట బాగా. సో నేను వన్స్ బుద్ధా శివతో అసోసియేట్ అయిన తర్వాత, మీరు ఇప్పుడు మాధవి గారు మీరు ఏవైతే చెప్తున్నారో ఆ తల్లి తండ్రి లాగా ఆయన చూసుకునేది, అవన్నీ మేమందరం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము చంద్ర సార్, వాణి మ్యామ్ త్రూ. మీరు ఏవేవి చెప్తున్నారో అవన్నీ సేమ్ వాళ్ళిద్దరు మమ్మల్ని అంతే ప్రేమగా మాకు వడ్డించడం కానీ, ఎప్పుడు వెళ్ళినా ఎంత నైట్ వెళ్ళినా కూడా ఫుడ్ మాకు చేసి పెట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. అంతే ప్రేమగా చూసుకొని ప్రతిదీ మేము ఏం తప్పు చేసినా కూడా అలా కఠినంగా కాకుండా స్లోగా చెప్పడము, నేర్పించడము ప్రతిదీ మాకు సో మేము పత్రి గారిని మేము చంద్ర సార్, వాణి మ్యామ్లో చూసుకుంటున్నాం. మేము ఎప్పుడు మిస్ అయినట్టు మాకేం తెలియట్లేదు. ఆ టీచింగ్స్ అన్నీ వీఆర్ సో దే ఆర్ లివింగ్ వాట్ దే ఆర్ టీచింగ్ అనే దానికి ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే. సో వీఆర్ సో బ్లెస్డ్. పత్రి గారు లేరు అనేది మనకు లేదు, మనం అందరిలో పత్రి గారు ఉన్నారనేది అయితే ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఆసమ్. ఓకే. సో థ్యాంక్ యూ రేష్మా మేడం. రేష్మా ఒక గొప్ప మాస్టర్. మాధవి గారు ఎస్ సార్. ఎంతో వర్క్ చేస్తుంది. ఎస్ సార్. ఓకే. సో మచ్ డస్, సో మచ్, చాలా ఇంటెలిజెంట్. ఓకే. క్వైట్గా వీళ్ళందరూ కూడా ఒక గొప్ప వారియర్స్, ధ్యానం వారియర్స్ వీళ్ళందరూ కూడా. ఎస్ సార్. వేణు డాలస్లో కథ మేడం మేము 4 hours డ్రైవ్ చేసుకొని వచ్చేసారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఓకే. ఎక్కడి నుంచో 4 hours కలవడం కోసం అండి. అంటే ఎంత ఉంటే కాదు ధ్యానం ఎస్ సార్. గురించి. ఆ పిఎంసి ద్వారా నేర్చుకున్నారు ఫస్ట్. ఎస్ ఓకే. సార్. పిఎంసి ద్వారా ఏదో వీడియో చూసి నేర్చుకొని వచ్చారు. సో ఇలా ఆమ్, ఎన్నో విధాలుగా ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మచ్, వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు పిఎంసీలో ట్యూన్ అవ్వండి. సో మెనీ ఎస్. ఎక్స్పీరియన్సెస్ విల్ బి దేర్ ఫ్రమ్ సార్ గురించి. అయితే ఇదంతా కూడా మన గ్రాటిట్యూడ్ టు అవర్ గ్రాండ్ మాస్టర్. ఒకసారి మన ఆయన టీచింగ్ గుర్తు తెచ్చుకొని మేము ఏం చేస్తాం ఇక్కడ నుంచి. ఆయన కావాల్సింది, ఆయన నిత్యం డ్రీమ్ చేసింది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ధ్యాని కావాలి అనేది. అదే మనం ఏమైనా ఒక ఆ, ఆ మాత్రం గ్రాటిట్యూడ్ చూపించాము అంటే అది కేవలం మనం చేయాల్సిందల్లా మన నుంచి ఎంతమందికి నేను ఇవ్వగలుగుతున్నాను అని చెప్తే మాస్టర్స్ విల్ బి గ్రేట్లీ సాటిస్ఫైడ్. ఓకే, నేను లివ్ చేసినటువంటి నా జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు దీని ముందుకు తీసుకెళ్తున్నారని. సో దట్ ఈస్ అవర్ కర్తవ్యం అనిపిస్తుంటుంది. అండ్ సో ఐమ్ షూర్ మనందరం కూడా ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ధ్యానం ద్వారా మనం 10 మందికి దాన్ని ఇస్తాము. ఇట్ హ్యాస్ టు బి దట్ వే. పిఎస్ఎస్ మూమెంట్లో మనం బుధా శివులా కానీ పిఎస్ మూమెంట్లో ఉన్నామంటే ఖచ్చితంగా వీఆర్ గివర్స్ ఆఫ్ మెడిటేషన్. గౌతమ బుద్ధుడు క్లాన్లో ఉన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని ప్రచారం చేయడానికే వచ్చారు. ధ్యానం నేర్చుకుంటారు, ఒక ఇంటర్మీడియట్ స్టెప్ అంతే, ధ్యానంతో ఆగిపోరు. ధ్యానాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికే మనం వచ్చాము అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ డీప్ గ్రాడ్యుయేట్ పత్రిసా. అండ్ మనం రేపు కలుసుకుందాము. ఈ మేనిఫెస్టేషన్ జర్నీని కంటిన్యూ చేద్దాం. కోరికల ద్వారా, సంకల్పం ద్వారా అన్నీ అయినప్పుడు ఈ 5 సూత్రాల మేనిఫెస్టేషన్ రేపు స్టార్ట్ చేసుకొని ఈ మిగిలిన వారంలో ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుందాము.
So see you all tomorrow again. Thank you. See.